దేవుని నామానికి మహిమ కలుగును గాక. చేరి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట శుభాభివందనాలు. అందరూ కూడా మా అందరికీ వందనాలు. దేవుని యొక్క మహోన్నతమైనటువంటి కృపను బట్టి మరొకసారి దేవుని యొక్క సన్నిధిలో మనమందరం కూడా ఈ ఆదివారం దినమందు కూడి ఉన్నాం. మరి ప్రపంచ పరిస్థితులను మనం ఆలోచన చేస్తున్నప్పుడు, ప్రపంచ స్థితిగతులను మనం ఆలోచిస్తున్నప్పుడు మీరున్నట్లుగా ప్రశాంతంగా ప్రపంచం అయితే లేదండి. మనం ఈరోజు మన గ్రామంలో మన ఊర్లో ఉన్నట్లుగా ప్రపంచం అయితే ఈరోజు ప్రశాంతంగా లేదు. ఎందుకు ప్రపంచం అంతా ఎలా అవుతుంది అంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన ఒకే ఒక మాట, రాకడకు ముందు ప్రపంచమంతటా కూడా యుద్ధాలు జరుగుతాయి, రాకడకు ముందు కరువులు వస్తాయి, రాకడకు ముందు శ్రమలు వస్తాయి అని దేవాతి దేవుడు లేఖనముల యందు ముందుగానే ఆయన హెచ్చరించాడు. కనుక హెచ్చరించినటువంటి దేవుడు ఆ సూచనలను పంపించకుండా ఉంటాడంటారా? ఖచ్చితంగా వాటిని ఈ లోకానికి పంపిస్తాడు. వాక్యం ఎరిగిన వారముగా, దేవునిని వెంబడిస్తున్న వారముగా ఆ సూచనలను మనము గ్రహించి గమనించి మన జీవితంలో, మన బ్రతుకులో దాని ప్రకారంగా జాగ్రత్త పడి బ్రతకడం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు ఒక మనిషి ఈ భూమి మీద బ్రతుకుతూ ఉన్నాడంటే తినే ఆహారం కాదు, లేదా తన యొక్క బలం కాదు. నేను ఆరోగ్యంగా ఉన్నాను, వయసు ఉంది కాబట్టి బ్రతుకుతున్నానని అనుకోకండి. దేవుని యొక్క కృప మాత్రమే, కేవలం దేవుని యొక్క దయ మాత్రమే. పాలకుల యొక్క దయ కాదు, అధికారుల యొక్క దయ కాదు, తల్లిదండ్రుల యొక్క దయ కాదు, ముఖ్యంగా నీ బలం అసలు కానే కాదు. దేవుని యొక్క కృపను బట్టి మాత్రమే మనము ఈరోజు ఈ విధంగా బ్రతుకున్నాము, ఇలా జీవిస్తూ ఉన్నాము అంటే ఆయన దయే. ఈ విషయాన్ని నీవు మర్చిపోకూడదు, నేను మర్చిపోకూడదు. ఎందుకంటే మనం మన దయతో బ్రతికామనుకోండి, మనంతటా మనమే కష్టాలు తెచ్చుకుంటాం. మనం మన దయలో ఉన్నామనుకోండి, మనంతటా మనమే ఇబ్బందుల్లోకి ఉంటాం. కానీ దేవుడు మనకు తోడున్నప్పుడు మనకు కష్టాలుండవు, బాధలుండవు, ఇబ్బందులుండవు, శ్రమలుండవు, శోధనలుండవు. ఒకవేళ వచ్చిన వాటిలో నుండి దేవుడు మనల్ని ఏం చేస్తాడు? తప్పిస్తాడు. కాబట్టి దేవుని మీద నమ్మకంతో మనం మన జీవితాలను ముందుకు తీసుకొని వెళ్దాం. దినం దేవుని యొక్క వాక్యంలోనికి మనం ముందుకు సాగిపోదాం. ప్రేమిన వాళ్ళరా, ఈరోజు మనకు 22వ తారీఖు, మీ అందరికీ తెలుసు కదా, అవునా? ఇదే రోజున మనకు లాక్డౌన్ ప్రకటించారు, గుర్తుందా అందరికీ? లాక్డౌన్లో ఏం జరిగింది? లాక్డౌన్ అనేది అనుకున్నాం, మన వరకు రాదలే అనుకున్నాం కదా. ఎక్కడో జరిగేదాన్ని మన వరకు ఎందుకు వస్తుంది? ఎక్కడో వచ్చేదాన్ని మన వరకు ఎందుకు వస్తుంది? ఎక్కడో జరుగుతున్నాయి, మన ఊర్లోకి ఎందుకు జరుగుతాయి? మా ఇంట్లోకి రాదులే అనుకున్నాం. ఆఖరికి చైనాలో మొదలైనటువంటి వైరస్ ఎక్కడి వరకు వచ్చిందండి? ఇంట్లోకి వచ్చేసింది. ఎక్కడికి? ఇంట్లోకి అంటే ఇంకా కొంచెం దూరంగా ఉంటుందేమో, ఒంట్లోకి వచ్చేసింది. ఎక్కడికి వచ్చిందండి? ఒంట్లోకి వచ్చేసింది. ప్రపంచమంతటా కూడా స్తంభించిపోయేటువంటి పరిస్థితి. ముఖ్యంగా మన ఇండియాలో ఇదే రోజున లాక్డౌన్ ప్రకటించారు. ఏం ప్రకటించారండి? అందరూ అనుకున్నాం 2 రోజులు 3 రోజులు ఇస్తారు, తర్వాత ఏం చేస్తారు, తీసేస్తారు అనుకున్నాం కదా. కానీ నెలల తరబడి ఆ లాక్డౌన్లో ఇరుక్కుపోయామండి. అది ఒక బాధితుడు అక్కడ కనబడుతున్నాడు చూడండి అండి, మూట భుజాన వేసుకొని 200 కిలోమీటర్లు నడిచాడండి. అదే కరోనాలో, తెలుసా మీకు? అక్కడ మనకు మంచి మ్యూజిక్ అందిస్తున్నాడు చూసారా? ఆ అబ్బాయి నడిచాడు 200 కిలోమీటర్ కాలినడక నడిచాలి ఇంటికి వెళ్ళడానికి. ఒరిస్సా నుంచి ఆంధ్ర నడుస్తున్నాడు. అంటే ఆ బాధ ఎలా ఉంటుందో ఒకసారి అడగండి వెళ్ళి. అంటే ఆ కష్టం ఎలా ఉంటుందో ఒకసారి అడగండి. లాక్డౌన్ ప్రకటిస్తే పైన వెహికల్స్ తిరగట్లేదు, బళ్ళు తిరగట్లేదు. కానీ మనం ఎలాంటి వాళ్ళం అంటే, లాక్డౌన్లో కూడా బండ్లు వేసుకు తిరిగేసాం మనం, ఎమర్జెన్సీ పేరు మీద కదా. ఆంధ్రాకి ఒరిస్సాకి తెగ తిరిగాం, మామూలుగా కాదు కదండి. గమనించండి, పరిస్థితులు అయితే చాలా క్రిటికల్గా ఉన్నాయి ఆ సమయంలో. అలాంటి పరిస్థితులు 1 రోజులో అయిపోతుంది, 2 రోజుల్లో అయిపోతుంది, 3 రోజుల్లో అయిపోతుంది అనుకున్నామే, కానీ అవి ఏమవ్వలేదండి, అనుకూలించలేదు. రోజుకు రోజు కరోనా పెరుగుతూనే ఉంది, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి, చనిపోతున్న వారి యొక్క వార్తలు వింటూనే ఉన్నాం. ఎక్కడ చూసినా మరణ వార్తలే, ఎక్కడ చూసినా మరణ మృదంగమే. కప్పెట్టడానికి కూడా స్థలాలు లేవు, కాల్చడానికి స్థలాలు లేవు, పూడ్చడానికి స్థలాలు లేవు. సొంత వారు చనిపోతే, భర్త చనిపోతే భార్య రాలేకపోయింది, భార్య చనిపోతే భర్త రాలేకపోయారు. తల్లిదండ్రులు చనిపోతే పిల్లలు రాలేకపోయారు, పిల్లలు చనిపోతే తల్లిదండ్రులు చూడలేకపోయారు. అనేక మంది దైవ సేవకులు మరణించారు.
అనేక మంది గొప్పవారు అనబడిన వారు చనిపోయారు. గమనించండి, ముఖ్యంగా చెప్పాలి అంటే కరోనా వారు వీరు అని లేదు, అందరినీ ఏం చేసిందండి? నాశనం చేసింది. గమనించండి, ఒక కరోనా లాంటి ఒక చిన్న వైరస్సే మనుషులను ఇంత బాధ పెడితే, మనుషులను ఇన్ని ఇబ్బందులు పాలు చేస్తే, కరోనా లాంటి ఏంటంటే భయంకరమైనటువంటి అంతకంటే గొప్పవైనటువంటి తెగుళ్ళు భవిష్యత్తులో రాబోతూ ఉన్నాయి. వాటి పరిస్థితిని ఊహించుకుంటేనే మనకు ఎలా ఉంటుందండి? చాలా భయంకరంగా ఉంటుంది. వాటి పరిస్థితిని మనం తలచుకుంటేనే మనకు భయం వేస్తుంది, తిండి తినాలనిపించదు, జీవితం మీద విరక్తి వచ్చేస్తుంది. ఎలాంటి పరిస్థితులను మనము గమనిస్తున్నామంటే, ఎలాంటి పరిస్థితుల్లో మనం జీవిస్తున్నామంటే గమనించండి ఒక్కసారి. చాలా హ్యాపీగా ఉన్నాం, కరోనాకు ముందు కూడా అలాగే హ్యాపీగా ఉన్నాం. ఆ తర్వాత వచ్చినటువంటి పరిస్థితిని ఎవ్వరూ ఊహించలేదు. ఇన్ని రోజులు ఉంటుందని, ఇంత భయంకరంగా ఉంటుందని, ఇంతలా జనాలు చనిపోతారని, దేశం మొత్తం లాక్డౌన్ అయిపోద్దని, ఫ్యాక్టరీలు మూతపడిపోయాయి, పనులు ఆగిపోయాయి, ఏరోప్లేన్లు ఆగిపోయాయి, బస్సులు ఆగిపోయాయి, రోడ్లన్నీ కూడా సెక్యూరిటీతో నిండిపోయింది, ఎవరిని ఎక్కడికి ప్రయాణం చేసేటువంటి పరిస్థితి లేదు. చిన్నింట్లో ఉన్నాడు చిన్నింట్లో ఉన్నాడు, పెద్దింట్లో ఉన్నాడు పెద్దింట్లో ఉన్నాడు, ఆ ఇంట్లోంచి ఈ ఇంట్లోకి రావడానికి లేదు, ఆ ఇంట్లోంచి ఈ ఇంట్లోకి వెళ్ళడానికి లేదు. పాపం వాళ్ళకి ఇబ్బందే. మొత్తం ప్రపంచం అంతా ఏమైపోయింది? స్తంభించిపోయింది. ఒక ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తికి కరోనా వస్తే ఆ వ్యక్తిని ముట్టుకునేటువంటి పరిస్థితి ఎవరికి కూడా లేదు, ఆ వ్యక్తిని పట్టుకునేటువంటి పరిస్థితి ఎవరికీ లేదు. అలాంటి స్థితి ఉంది ప్రియమైన వారలారా. నిజం చెప్పాలి అంటే ఒక మెరుపులా వచ్చిందండి, ఒక మెరుపులా వచ్చింది మన జీవితాలను నాశనం చేసేటువంటి ఆ వైరస్సే ఇంత ప్రమాదం అయితే, వైరస్సే ఇంత బాధను కలిగిస్తే, వైరస్సే ఇంత నొప్పిని కలిగిస్తే, మరి దేవుడు పంపించే తెగుళ్ళ యొక్క పరిస్థితి ఏంటి ఎప్పుడైనా ఆలోచించారా? ఏదోలా బ్రతికేస్తున్నాం అనుకుంటున్నాం, ఎలాగోలా బ్రతికేద్దాంలే అనుకుంటున్నాం, కానీ దేవుడు పంపించేటువంటి ఆ పరిస్థితిని నువ్వు తట్టుకొని నిలబడేటువంటి సిచ్యువేషన్ నీ దగ్గర ఉందా అని ఆలోచన నీ దగ్గర ఉందా? జాగ్రత్త ప్రణాళిక నీ దగ్గర ఉందా? ఒక్కసారి ఆలోచించు. ఈరోజు దాని గురించి ఆలోచించబోతున్నాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 27వ వచనంలో రాయబడినటువంటి మాటలు చదువుకుంటూ మనం ముందుకు వెళదామండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చదువుకుందాం. మెరుపు తూర్పున పుట్టి పడమర వరకు ఎలాగూ కనబడునో అలాగుననే మనుష్య కుమారుని యొక్క రాకడయు ఉండును. జాగ్రత్తగా మీరు చూడండి ప్రియమైన వాళ్ళరా, మెరుపు ఎప్పుడు వస్తుంది ఎవరైనా చెప్పగలరా? మబ్బులు పట్టినంత మాత్రం మెరుపులు రావాలని రూల్ ఏమీ కూడా లేదు. మబ్బు పట్టింది అనుకుందాం, సపోజ్ మెరుపులు వస్తాయని తెలుసు మనకి, కానీ ఎప్పుడు వస్తాయో తెలుసా? ప్రభుత్వం వారు కూడా ఈ మధ్య సెల్ ఫోన్లకి మెసేజ్లు పెడుతున్నారు, మీరు ఉండేటువంటి ప్రాంతంలో మెరుపులతో కూడినటువంటి పిడుగులు పడే అవకాశం ఉంది, కాబట్టి చెట్ల కిందనో రోడ్ల మీదనో బహిరంగ ప్రదేశాల్లో ఉండకుండా దేని కిందన్నా ఉండండి అని జాగ్రత్తగా మెసేజ్ ఒకటి వస్తుంది తెలుగులో కదా. వచ్చిందా వర్షాకాలం అంతానా? వచ్చిందా? రాలేదా? మీరు చూడరు, ఎందుకు చూస్తారు? చూసిన వాళ్ళు చూశారు కానీ మీరేం చేయరు. అంత పొరపాట్లు మాత్రం మేము చెయ్యం బాబు, అలాంటి మెసేజ్లు మేము ఎందుకు చూస్తాం? అక్కడ క్లియర్గా రాస్తారు, ఇంకొక అరగంటలో మీ ప్రాంతంలో ఏం పడుతున్నాయి? మెరుపులతో కూడిన పిడుగులు పడే అవకాశం ఉంది, కాబట్టి జాగ్రత్త అని. మీరు గమనించారో లేదో, వర్షం లేకపోయినా పిడుగులు పడి చచ్చిపోయారని వార్తలు తెగ విన్నామండి పోయిన సంవత్సరం. వర్షాలు లేకపోయినా, వర్షం రాని ప్రాంతంలో కూడా మెరుపులు వచ్చి పిడుగులు పడి చనిపోవడము. ఇదిగో పిడుగుపాటుకు ఆంధ్రాలో ఎంతమంది, తెలంగాణలో ఎంతమంది, ఒరిస్సాలో ఎంతమంది అని ప్రతిరోజు వార్తలు వింటూనే ఉన్నాం, ప్రతిరోజు వార్తలు వింటూనే ఉన్నాం. అంటే ఎప్పుడు పడతాయో తెలిస్తే వాడు ఆ పిడుగుపాటుకు గురవుతాడా? ఎప్పుడు వస్తాదో తెలిస్తే ఆ ఆరు బయట ఉంటాడంటారా? ఆ చెట్టు కింద తలదాచుకుంటాడా? దాచుకోడే. అలా ఎప్పుడు వస్తాదో మెరుపు తెలియని పరిస్థితి ఎలాగైతే మనకుందో, మనుష్య కుమారుడైన ఆయన యొక్క రాకడ అంటే యేసుక్రీస్తు వారి యొక్క రాకడ కూడా ఎప్పుడు వస్తుందో ఎలాగో వస్తుందో కూడా మనకు తెలియదు అంటుంది వాక్యం. చూడండి, అది రెప్పపాటున జరుగుతుంది. మెరుపు తూర్పున పుట్టి పడమర వరకు ఎలా కనబడును అంటే ఒక స్పార్క్ వస్తుంది, టప్పన ఒక స్పార్క్ వస్తుంది. ఆ స్పార్క్ రాగానే ఏమైపోద్దండి? ఏంటి? వెలుగు వచ్చేస్తుంది. ఆ స్పార్క్ రాగానే మొత్తం ప్రపంచం అంతా కూడా, ఆ లోకమంతా కూడా వెలుగులా కనబడుతుందండి. మనం ఉన్న ప్రాంతం అంతా కూడా వెలుగుతో నిండిపోతుంది. మనం ఉన్న ప్రాంతం అంతా కూడా వెలుగుతో ఏంటంటే చీకటిలో కూడా భయంకరమైనటువంటి వెలుగు మనం చూస్తాం. ఎంతసేపు ఉంటుంది చెప్పండి? అది ఎంతసేపు ఉంటుందండి?
అప్పుడప్పుడు అట్లా బీచ్కి వెళ్తుంటామండి, సముద్ర పొడ్డుకి రాత్రులు అలాగ నడిచేళ్ళి ఒక చల్లగాలి వస్తుందని ఇలా వెళ్తే ఒక్కొక్క మెరుపు అండి, సముద్రం ఎంత క్లియర్గా ఉందో పట్టపగలు చేసి చూపిస్తుందండి. అంత క్లియర్గా వస్తుంది మెరుపు. ఎంత క్లియర్గా కనబడుతుంది అంటే ఎక్కడో ఉన్నటువంటి బోట్స్ కూడా క్లియర్గా కనబడతాయి. అంటే పగలు ఎలాగైతే మనం సూర్యుడు ఉన్నప్పుడు చూడగలుగుతున్నామో అండి, అంత ఫాస్ట్గా ఆ స్పార్కింగ్ జరిగి ఆ మెరుపు వచ్చి ఆ ఫ్లాష్ వచ్చి వెంటనే మాయమైపోద్దండి. ఇది ఎంతసేపు పడుతుంది చెప్పండి రావడానికి పోవడానికి? అమ్మా ఎంతసేపు మీరు చెప్పండి? ఇన్ని నిమిషాలండి అని ఎవరైనా చెప్పగలరా? అసలు నిమిషాల్లో కూడా ఉంటుంది అది, సెకండ్స్, మిల్లీ సెకండ్స్లో వచ్చిపోతుంటుంది అది. అంటే సెకండ్స్లోనే వచ్చిపోయే అంత స్పీడ్గా మెరిపే ఉంటే ఆ మెరుపును సృష్టించిన సృష్టికర్త యొక్క రాకడ కూడా అలాగునే ఉండును అన్నాడు. అంటే నువ్వు అనుకుంటావు హాయిగా ఉన్నాం, మంచి ఇల్లు కట్టుకున్నాం, బాగా పెళ్ళిళ్ళు చేసాం, పిల్లలకి మేము సెటిల్ అయిపోయాం, మంచిగా సంపాదిస్తున్నాం, మాకేంటిలే అని నువ్వు హ్యాపీగా ఉన్న సమయంలో మనుష్య కుమారుని రాకడ ఉండును అలాగంటున్నాడు. చూడండి, రహస్యంగా వచ్చేది కాదు అది, ఏంటి సీక్రెట్గా వచ్చేది కాదు. ఆయన రాకడను ప్రతి నేత్రము చూస్తాయి, ఆయన రాకడను ప్రతి క్షణము చూస్తాయి. అంటే కరోనా ఎక్కడో ఉంది, చైనాలో ఉంది, మా ఇంటికి రాలేదులా, మా దేశం రాలేదులా, ఇంకా మాకేంట్లే అనుకున్నావా? చైనాలో పుట్టినటువంటి కరోనా చైనా నుండి ఎక్కడికి వచ్చింది? ఢిల్లీ వచ్చి, ఢిల్లీ నుంచి ముంబై వచ్చి, ముంబై నుంచి కేరళ వచ్చి, కేరళ నుండి కర్ణాటక తెలంగాణ టు ఆంధ్ర, ఒడిశా, మొత్తం రాష్ట్రాలన్నీ కూడా ఏమైపోయాయండి? మొత్తం మనం అనుకున్నాం ఎక్కడో చైనాలో ఉంది, లేదా ఎక్కడో ఢిల్లీలో ఉంది, ఢిల్లీ లాక్డౌన్ అన్నాడు, కానీ మనకు గల్లీలో ఉన్నాం, మనకేమవుతులే అనుకున్నాం. కానీ ఆ ఢిల్లీ లాక్డౌన్ అయిన కొన్ని రోజుల్లోనే, కొన్ని గంటల్లోనే మన ప్రాంతాల్లో కూడా ఏం చేశారండి? లాక్డౌన్. మొత్తం ప్రపంచమే స్తంభించిపోయిందండి. ఉద్యోగాలు లేవు, వ్యాపారాలు లేవు, పరిపాట్లు లేవు, ఏమీ లేవు, మొత్తం అన్నీ ఆగిపోయాయి. ఏంటి ఒకే ఒక్క ప్రకటన ప్రియమైన వాళ్ళరా, మొత్తం దేశం అంతా కూడా ఏమైపోయిందండి? స్తంభించిపోయినటువంటి పరిస్థితి. మనం ఎంతండి? మన జీవితం ఎంత? మన మరణం ఎంతసేపు చెప్పండి? యాకోబు రాసిన పత్రికలో అంటాడు ఆయన 4:14, మీరు కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటి వారు, మీ జీవము యాపాటిది. మీరేమనుకుంటున్నారు? అసలు మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు? అప్పుడప్పుడు అంటాం కదండి పిల్లలు, మన పిల్లల గురించి ఏమంటామండి? రే నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? పెద్ద మగాడు అనుకుంటున్నావా? ఒక్కటిచ్చానంటే చాలు పరిగెడతామంటాం, అంటామా పిల్లల్ని? నీ గురించి నీవేమనుకుంటున్నావు? నీ జీవం ఏపాటిది అడుగుతున్నాడు ఆయన, ప్రశ్న వేస్తున్నాడు. ఓ మనుష్యుడా, నీ బ్రతుకు ఏపాటిది, నీ జీవం ఏపాటిది? నువ్వు ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారే కదా. నీ బ్రతుకు, నీ జీవితము, నీ యొక్క లైఫ్ ఇదంతా కూడా క్షణిక మాత్రమే ఉండేటువంటిది, నిమిషాలలో ఉండేటువంటిది, నిమిషాల్లో ఉండిపోయేటువంటిది. గమనించండి ప్రియమైన వాళ్ళారా, మన జీవితంలో, మన బ్రతుకులో మనం అనుకోవచ్చు నాకేంట్లో ఇంకా సమయం ఉందనుకుంటున్నామేమో, నాకేంట్లో ఇంకా వయసు ఉంది, కష్టపడేటువంటి బ్రతుకుంది, లేదా నాకు చాలా ఆయుష్కాలం ఉందని అనుకుంటున్నాయేమో. మెరుపు తూర్పున పుట్టి పడమరని ఎలాగో కనబడుతుందో అలాగుననే మనుష్య కుమారుని రాకడ వచ్చినప్పుడు నీ పరిస్థితికి ఇంకా, నీకు ఆలోచించుకోవడానికి ఇంకా అవకాశాలు ఉండవు. మరి గమనించండి ప్రియమైన వాళ్ళరా, దేవుడు చెప్పినటువంటి మాట అర్థమేంటి? మెరుపు తూర్పున పుట్టి పడమరకి కనబడినట్లుగా ఇలా వచ్చి అలా వెళ్ళిపోతే, ఇలా వచ్చి అలా మాయమైపోతే మరి మనకు ఎలా తెలుస్తుంది? మనం ఎలా జాగ్రత్త పడతాం? మనం ఎలా ముందుగా సిద్ధపడతాం? చైనాలో కరోనా వైరస్ అనగానే ఇక్కడ వెంటనే శానిటైజర్లు కొనుక్కోవడం మొదలెట్టాం కదా. ఏం కొనుక్కున్నాం ముందు? శానిటైజర్స్, తర్వాత మాస్కులు, తర్వాత పీపీఈ కిట్స్ తొడుక్కోవడము, తిరగడం. సరే, ఈ కరోనా టైంలో నేను హైదరాబాద్ చూస్తుంటే వాడు వయా బెంగళూరు టు భువనేశ్వర్ తీసుకొచ్చాడు. వెళ్ళినప్పుడు వెళ్ళగానే అది మిడిల్ సీటు, వాడు పీపీఈ కిట్ ఇచ్చాడు. ఇది ఎందుకు ఇచ్చాడు రా బాబు అనుకున్నా. విషయం ఏంటంటే అటుపక్క ఒకటికి లేదు, ఇటుపక్క ఒకటి లేదు, మధ్యలో ఉన్న నేను మాత్రం వేసుకోవాలటది. ఎందుకు? అవతలోడికి యువతలోడికి మధ్యలో నేను రెసిస్టెన్స్ అనమాట. అంటే అవతలోడిది యువతలోడిది నాకు రాకూడదు, నాది వీళ్ళిద్దరికీ రాకూడదు. నాకేం చేసాడు వాడు? పైనుంచి కింద వరకు ఒకటి పీపీఈ కిట్ ఇచ్చి, ముఖానికి ఒక హెల్మెట్ ఇచ్చి, అస్సలు మళ్ళీ ఎయిర్పోర్ట్ లోపలికి వచ్చేంతవరకు దాన్ని తీయడానికి వీల్లేదు. ఆకలేస్తుందో పక్క, తిందామంటే తీయడానికి లేదు. వాడేమో తీసుకెళ్ళి బెంగళూరులో పడేసాడు, 2 గంటలు అక్కడ ఆగిపోయింది ఫ్లైట్. అక్కడేమో తిందామంటే దగ్గరలో ఏమి లేదు, గంటే ఉంది చెక్-ఇన్ చెక్అవుట్కి. మళ్ళీ అక్కడికి రాగానే సార్ ఇటు రండి, మళ్ళీ పీపీ కిట్ వేసుకోండి, మళ్ళీ ఒక కిట్ ఇచ్చాడు.
అది డస్ట్బిన్ ఆడేసి మళ్ళీ కొత్తది, అది రాగానే ఇక్కడ భువనేశ్వర్లో దిగాను మళ్ళీ అక్కడ దాన్ని తీసిది. అంటే ఎలాంటి కఠినమైన పరిస్థితి తెలుసా? అసలు మనుషులు ముట్టుకోవడానికి లేదు, తాకడానికి లేదు, మాకేంటిరా అనుకునేటువంటి పరిస్థితులన్నీ కూడా మొత్తం రివర్స్ అయిపోయాయి, మొత్తం ఉల్టా పల్టా అయిపోయాయి. కానీ ప్రమాదం ఉందని వాళ్ళు పీపీఈ కిట్స్ ఇచ్చారు, ప్రమాదం ఉందని చేతికి శానిటైజర్స్ చిన్న చిన్న సబ్జెక్ట్స్ ఇచ్చారు, ప్యాకెట్స్ ఇచ్చారు. ఫ్లైట్ ఎక్కగానే ఏంటంటే ముందు ఇచ్చిన వేడే తెలుసా? పీపీఈ కిట్స్ను శానిటైజర్స్ ఆ ఎంట్రన్స్లోనే ఇచ్చేసారు అందరికీ. ఇవేంటి చెప్పండి? జాగ్రత్తలు. ఏంటవి? ఎందుకు వేసుకున్నాం పీపీఈ కిట్? ఎందుకు వేసుకున్నాం చెప్పండి? జాగ్రత్త, కరోనా రాకుండా జాగ్రత్త పడడానికి. అంటే కరోనా రాకుండా ముందుగానే జాగ్రత్త పడే అవకాశం ఉందా? కరోనా లాంటి దానికి అవకాశం ఉంటే మరి దేవుడు రాకటకు అవకాశం లేదంటారా? తూర్పున పుట్టి పడమర కనబడేటువంటి మెరుపులా వచ్చేటువంటి ఆయన రాకటకు ముందు నువ్వు నేను జాగ్రత్త పడడానికి దేవుడు ఆ పీపీఈ కిట్స్ ఇవ్వడా మనకి? దేవుడు ఆ జాగ్రత్తలు మనకు చెప్పడంటారా? 7వ వచనం చదువుదాం, 24వ అధ్యాయం 7వ వచనం. జనము మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యమును లేచును, అక్కడక్కడ కరువులను, భూకంపములను, తెగుళ్ళును వచ్చును. ఇవన్నీ వేదనలకు ప్రారంభం అనేటువంటి. చూడండి, మనుష్య కుమారుని రాకటకు ముందు వేదనలు వస్తాయి, వేదనలకు ఏంటంటే ముందు ఏమొస్తాయి? జనం మీదకి జనం. అంటే ఒక దేశం మీదకి ఇంకొక దేశం యుద్ధం చేసుకుంటున్న యుద్ధాలు. ఒక రాజ్యం మీదకి ఇంకొక రాజ్యం లేస్తుంది. లేస్తున్నారా? అమ్మ పక్కింటోళ్ళకి ఎదురింటోళ్ళకి పడట్లేదు ఈ మధ్య, బాగా దారుణం అయిపోయింది ఈ మధ్య. ఎందుకు? ఎదురింటోళ్ళకి పక్కింటోళ్ళకి ఎందుకు పడట్లేదు? దేవుని రాకడకు ముందు ద్వేషం ఎక్కువైపోతుంది, ప్రేమ చల్లారిపోతుంది, పగలు ప్రతీకారాలు ఎక్కువైపోతాయి, కక్షలు ఎక్కువైపోతాయి. అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఈ ప్రపంచానికి ఆయన అంటున్నాడు, జనమ మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యమును, అక్కడక్కడ కరువులు వస్తాయి, తెగుళ్ళు వస్తాయి. కరువులు ఏంటి చెప్పండి? గ్యాస్ లేదు, ఇప్పుడు పొలాలు తెచ్చి వండేసుకుంటున్నాం మనం. టౌన్లోకి ఒక్కసారి వెళ్ళండి, సిటీలోకి ఒకసారి ప్రయాణించేసే హోటల్స్ అన్నీ మూతపడిపోయాయి. ఎందుకో తెలుసా? నో గ్యాస్. ట్రైన్ ఎక్కే ముందు పోయి టిఫిన్ కట్టించుకోవద్దామని వెళ్తారేమో, నో హోటల్స్. ఏంటి లాక్డౌన్? ఇది లాక్డౌన్లో ఇదే పరిస్థితి కదా, లాక్డౌన్లో ఇదే స్థితి కదా. కానీ ఇప్పుడు ఏంటి పరిస్థితి? పొలాల పొయ్యిలు ఉన్న హోటల్స్ మాత్రమే రన్ అవుతున్నాయి, పొలాల పొయ్యిలు లేనటువంటి హోటల్స్ మూతపడిపోయి, మెస్సలు మూతపడిపోయి, హాస్టల్స్లో చదువుకునేటువంటి పిల్లల పరిస్థితి అధ్వానంగా ఉంది. అన్ని స్థితిగతులు మారిపోయాయి, మొత్తం పరిస్థితులన్నీ మారిపోయాయి. ఎంప్లాయీస్ ఇబ్బంది పడుతున్నారు. ఏంటండి? తమకు తాముగా ఇప్పుడు లాక్డౌన్లోకి వెళ్ళిపోతున్నారు అందరూ కూడా. ఎలాంటి లాక్డౌన్ తెలిసేది? కరువు. ఏంటి చెప్పండి? ఏ కరువు? ఎక్కడో ఇరానోడు, ఇజ్రాయెల్ దేశం వాళ్ళు కొట్టుకోవడం పెట్టి మనకు గ్యాస్ రాకపోవడం పెట్టి, వాళ్ళు అక్కడ కొట్టుకో చచ్చిపోవడం ఏంటి, ఇక్కడ మనకు కరువు రావడం ఏంటి? చూసారా? ప్రతి పాయింట్ కూడా మనల్ని ఏం చేస్తుంది? బాధ పెడుతుంది. ప్రతి పాయింట్ కూడా మనకేదో గుర్తు చేస్తుంది. గమనించండి, గ్యాస్ లేకపోవడం వలన ఈరోజు వంటలు లేవు. పాపం బయట ఉండి ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, హాస్టల్స్లో ఉండి ఉద్యోగాలు చేసుకునేవారు, ఉమెన్స్ హాస్టల్స్ కానివ్వండి, మెన్ హాస్టల్ కానివ్వండి, జాబ్ హోల్డర్స్ కోసం ప్రత్యేకమైనటువంటి మెస్సలు కానివ్వండి, ఇవి నడట్లేదండి. ఇప్పుడు చాలా కఠినమైపోయాయి. పొలాల పొయ్యిలు ఉన్న వాళ్ళందరూ కూడా హాయిగా వంట చేసుకొని శ్రద్ధగా శుభ్రంగా తింటున్నారు. మాకు ఒకటే టెన్షన్, మాకు పొలాలు లేవు, గ్యాస్ అయిపోతే పరిస్థితి ఏంటి? ఎంత జాగ్రత్తగా అంటే నేను రోజుకు 10 సార్లు చెప్పాను, గ్యాస్ వెలిగించకుండా ఇండక్షన్ మీద ఉండు, కరెంటు బిల్లు కట్టుకుందాం. ఆ మిగిలిన గ్యాస్ కొంచెం మిగిలించుకుంటే ఏదైనా అవసరానికి ఉపయోగపడుతుంది, ఏదైనా ఎమర్జెన్సీకి ఉపయోగపడుతుంది. ఎందుకన్ని జాగ్రత్తలు? ఎఫెక్ట్ అవుతున్నాం మనమందరం కూడా. ఏదో మనకు తెలియని ఇబ్బందిలో ఉన్నాం, కరువులో ఉన్నాం. గ్యాస్ కరువు రావడం వలన ఇప్పుడు ఆహారం కూడా ఏమైపోయింది? కరువు వచ్చింది. మీకు తెలుసా? పెట్రోల్ 200 కాబోతుంది. ఎంత? ఇప్పుడు కొట్టిస్తే ఎంత కొట్టిస్తున్నాం? 100, 101 రూపాయి 38 పైసలు. ఒరిస్సా, ఆంధ్రాలో 107 రూపాయలు. ఆల్రెడీ ఫాస్ట్ పెట్రోల్ మీద 2.5 పెరిగిపోయింది. మిగిలిన దాంట్లో కూడా ఇప్పుడు పెంచడానికి రెడీగా ఉన్నారు. ఎందుకు పెరుగుతుంది? వాళ్ళు ఏదో మన మీద నుంచి డబ్బులు తీసుకోవడానికి కాదు, పరిస్థితి అలా ఉంది. ఎలా ఉంది పరిస్థితి? పెట్రోల్ దొరకట్లా, రేటు పెంచితే ఏమవుద్ది? వినియోగము తగ్గుద్ది. అరే బండ్లు తక్కువ తీయండిరా అంటాం, అరే బండ్లు ఎక్కువ వాడకండి అంటాం, అవసరమైతే సైకిళ్ళు తొక్కుతాం, పెట్రోల్ సేవ్ చేస్తాం, గ్యాస్ సేవ్ చేసుకోవడానికి పొలాల పొయ్యి వాడుతున్నాం, ఇండక్షన్లు వాడుతున్నాం. అలాగనే దీనికి కూడా ఏం చేస్తామండి? ఏదో ఒకటి తగ్గిస్తాం.
ప్రతిదీ చూడండి, ఒక గ్యాస్ లేకపోవడం వలన, డీజిల్ పెరగడం వలన కాయగూరల రేట్లు పెరుగుతాయి, బియ్యం బస్తాల రేట్లు పెరుగుతాయి, ఉప్పు పప్పుల రేట్లు పెరుగుతాయి, మొత్తం అన్ని వస్తువుల రేట్లు పెరుగుతాయండి. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ యొక్క అవసరం అంత ఉంది. ఇప్పుడు దానిని ఎక్స్పోర్ట్ చేయడానికి షిప్పులు లేవు, ఏం లేవు, ఓడలు లేవు. తీసి ఇవ్వడానికి యుద్ధాలు జరుగుతున్నాయి. యుద్ధం టైంలో ఎవడన్నా వండుకుంటాడండి? వండుకో తినడానికి టైం ఉంటుంది వాడికి? భూమిలోంచి ఆయిల్ తీసి డబ్బాల్లో ప్యాక్ చేసి ఓడల్లోకి ఎక్కించి పంపించే పరిస్థితి ఉంటుందా? ఏ ఓడ బయలుదేరితే ఆ ఓడ మీద ఒక మిసైల్ పడి పేలిపోతుంది. ఒక ఓడ కొన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు, దాని కాస్ట్ ఉంటుంది, కొన్ని 100 కోట్లు. దానితో పాటుగా దానిలో ఉన్నటువంటి మెటీరియల్ కూడా కొన్ని 100 కోట్లు. అది కూడా ఏమైపోద్ది? సర్వనాశనమే. కాలుతున్నాయండి, తగలడిపోతున్నాయి దేశాలు, తెలుసు మీకు ఏంటి? సుమారుగా ఒక 10,000 ఎపిసోడ్లు ఉంటాయి కదండి కార్తీక దీపము. అది ఆరలేదు ఇప్పుడు వరకును. దేశాలు కూడా అలాగే ఆరట్లేదు, ఇప్పుడు కాలుతానే ఉన్నాయి, కాలుతానే ఉన్నాయి, కాలుతానే ఉన్నాయి. ఎంతలా కాలుతున్నాయంటే మీరు చూస్తే భయంకరమైనటువంటి పొగలండి. ఈరోజు ఉదయం ఇజ్రాయేల్ మీద కూడా ఒక బాంబు, ఒక మిసైల్ పడిందండి. ఇంచుమించుగా 100 మంది గాయాలయ్యారు. 100 మందికి. వీళ్ళు వాళ్ళని కొడితే, వాళ్ళు వీళ్ళని కొడితే, మొత్తానికి ఒకరినొకరు ఏం చేస్తున్నారండి? కొట్టుకు చచ్చిపోతున్నారు. నేను నిన్ను కొడితే నువ్వు ఊరుకుంటావా? నేను నిన్ను మాట అంటే నువ్వు ఊరుకుంటావు చెప్పండి? నేను నిన్ను మాట అంటే నువ్వు క్షమించి వదిలేసే అంత మంచిదానివా, మంచోడువా చెప్పండి? ఏదో రోజు ఆ మాటకు మాట ఏం చేస్తాం? ఆ మాటకు మాట, దెబ్బకు దెబ్బ తీసుకుంటాం. హ్యూమన్ సైకాలజీ అది, మనిషి యొక్క మరి మనస్తత్వం అది. ప్రపంచమంతా అలాగే ఉంది, మొత్తం సర్వనాశనం అయిపోయే పరిస్థితిలో ఉంది. ప్రేమైన వారులారా, ఎలాంటి భయంకరమైన స్థితి అంటే జనమ మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యను, ఏంటండి మహమ్మారులు, ప్రకృతి విపత్తులు, ఇవన్నీ కూడా రాబోయేటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారికి ముందుగా జరగబోయేటువంటి సంకేతాలు. ఇప్పుడు చెప్పండి, మెరుపు రాబోతుంది అంటే మేఘాలు వస్తున్నాయి, అమ్మో మేఘాలు వస్తున్నాయి కాబట్టి కారు మేఘాలు వస్తే మనం వెంటనే ఏం చేస్తాం? ఏదో షెల్టర్లోకి వెళ్ళిపోతాం. ఎందుకో వర్షం వచ్చేలా ఉంది, మెరుపులు వచ్చితే మళ్ళీ పిడుగులు పడితే చచ్చిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనం ఏం చేస్తామంటే దగ్గరలో ఉన్నటువంటి ఏదో ఒక ఇంట్లోనికి వెళ్ళిపోతాం. అంతేనా అమ్మా? వర్షం వస్తే రానీళ్ళని కూర్చుంటామా? ఆఖరికి పైన పొలాలు ఉంచము, బట్టలు ఉంచము, మనం ఉండము, పిల్లలుండి మొత్తం అందరినీ తీసుకొని వచ్చి ఏం చేస్తాం లోపలికి? వర్షం వచ్చే ముందు ప్రమాదం ఉందని నువ్వు తెలుసుకొని ఇంటిలోనికి వచ్చి జాగ్రత్త ఎలా పడుతున్నావో, క్రీస్తు రాకడకు ముందు యుద్ధాలు జరుగుతున్నాయి, భూకంపాలు వస్తున్నాయి, ఏంటంటే జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యము, అక్కడక్కడ తెగుళ్ళు, కరువులు, ఇవన్నీ వస్తున్నాయంటే నువ్వు జాగ్రత్త పడిపోవాలి, నువ్వు నీ కుటుంబము. నేను క్రీస్తు రాకడకి చాలా దగ్గరలో ఉన్నానని, దేవుని రాకడకి చాలా దగ్గరలో ఉన్నాను. నేను సంపాదించింది ఏమవుతుందో తెలియదు, నేను కట్టుకున్న ఇల్లు ఏమవుతాయో తెలియదు. దేవుని రాకడ వస్తే, క్రీస్తు రాకడ వస్తే నేను ఈ క్షణం ఏమైపోవాలి? వెళ్ళిపోవాలి. నేను క్రీస్తు రాకడ వస్తే ఈ క్షణం నేను ఎత్తబడాలి. నా పరిస్థితి ఎలా ఉండాలి అంటే ఈ క్షణంలో వచ్చిన నేను ఎలా ఉండాలి? రెడీగా ఉండాలి. గమనించండి, ఈ మధ్య దొంగతనాలు మారిపోతున్నాయి, దొంగతనాలు జరుగుతున్నాయి, కానీ ఎలా ఉన్నాయండి? ఒకప్పుడు ఏం చేసేవారండి? వచ్చి పంచలన్నీ పెద్ద రంధ్రాలు పెట్టి లోపల ఉన్నటువంటి పెట్లు ఎత్తుకెళ్ళిపోయారు కదా. ఆ తర్వాత మొత్తం మంది వేసి ఆ పెట్లో ఉన్నటువంటి సొమ్ము సరుకులు పట్టుకొని వెళ్ళిపోయేవారు. ఆ తర్వాత అండి దారి కాసి ఏం చేసేవారు? కొట్టి పట్టుకొని వెళ్ళిపోయేవారు. ఇప్పుడు దొంగతనం ఎలా జరుగుతుంది చెప్పండి? డిజిటల్ దొంగతనం. నువ్వు నీ అకౌంట్ లాగా ఉంటుంది, ఎవడో నీ దగ్గర రాడు, ఎవడో నిన్ను కొట్టడు, నీ అకౌంట్లో ఉన్న డబ్బులు స్వాహా. వాడికి కావాల్సిందేంటి? డబ్బులు మాత్రము ఎలాగోలాగా కూడా దొంగతనం చేస్తున్నారు. కానీ దొంగతనం చేసే విధానం ఏమైంది? మారిపోయింది. అంతే కదండి? దొంగతనం చేసే విధానం మారింది అంతే, ఇంకేం మారలా. గమనించండి ప్రియమైన, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే వాక్యంలో ఒక మాట ఉంది చూడండి. ఎందుకు దొంగతనం చేసే విధానం మారింది? ఇప్పుడు ఎక్కడ చూసినా కెమెరాస్ వచ్చి, ఇప్పుడు మన చర్చిలో కూడా కెమెరాస్ ఉన్నాయి అండి. ఎవరేం చేసినా అన్నీ కూడా అది ఏం చేసుకుంటుంది? రికార్డ్ చేస్తుంది. ఏదైనా వస్తువు పోయిందనుకోండి, తర్వాత మన కెమెరాలోకి వెళ్ళి ఏం చేస్తాము? రిసీవర్లోకి వెళ్ళి చెక్ చేసుకుంటాం, ఎవరు దొంగిలించారు, ఏ టైంలో దొంగిలించారు, వాళ్ళ ఫేస్ ఏంటి, అన్ని ఫోటోతో సహా తెచ్చుకొని ఏం చేస్తామండి? ఒకసారి ఫోన్లు ఎత్తుకెళ్ళిపోతే అండి, ఒక అబ్బాయి ఫోన్ ఎత్తుకెళ్ళిపోయాడు, 2 ఫోన్లు ఎత్తుకెళ్ళిపోయాడు. ఆ రాత్రి 3 గంటలకు చెక్ చేసుకుంటే ఆ 2 ఫోన్లు ఒకటి ఎత్తుకెళ్ళిపోయాడని వాడికి ఆ వీడియో తీసి పెడితే వాళ్ళ అమ్మాలు, బాబు క్షమించండి బాబు, ఎవరికి చెప్పకండి బాబు అని తెచ్చిచ్చారు. అంటే ఏంటి? భయం అయితే ఉంటుంది సెక్యూరిటీస్ వలన అండి. అంటే విధానం మారింది, దొంగతనం మాత్రం మారలా. దొంగతనం అయితే జరుగుతూనే ఉంది కానీ విధానం మారింది, సిస్టమ్ మారింది. పదే నేను చెప్తున్నాను, దొంగతనం మారలేదు, దొంగిలించే విధానం మారింది. ఎందుకంటే మనం జాగ్రత్త పడిపోతున్నాం.
కెమెరాలు పెట్టుకొని చూసేస్తున్నాం కాబట్టి దొంగ ఎవడో దొరికిపోతాడు, దొంగ ఎవడో తెలిసిపోతుంది. అంతకీ ముఖానికి ఏ మాస్క్ వేసుకొచ్చినా ఏ ఫింగర్ ప్రింట్స్ని బట్టి అయినా సరే ఏం చేస్తారండి, కనిపెట్టేస్తారు. ఒరే ఈ ఫింగర్ ప్రింట్ ఎవరితో స్కాన్ చేస్తే ఆధార్ కార్డులో ఎవరిదో పేరు వచ్చేది. ఆ పేరుని బట్టి ఏం చెప్తున్నా, ఇది పనాల అనిల్ గడి తీసాడరా అంటారు, అంతేనా? పనాల వ్యక్తి తీసాడరా అంటాం, అనేస్తాం కదండి. గమనించండి ప్రియమైన వాళ్ళ వాక్యంలో ఒక మాట ఉంది, దీన్ని నేను లింక్ చేసి మీకు చూపించి మిమ్మల్ని ముందుకు తీసుకొని వెళతాను. దశలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. దశలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 2వ వచనాన్ని చూద్దాం. 2వ వచనం, రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో. రాత్రి వేళ ఎవరు వస్తారట? దొంగ. ఇప్పుడు రాత్రి వేళ కాదు, ఏ టైంలోనన్నా దొంగ పట్టపగల ఏం చేస్తున్నాడు? అకౌంట్లో డబ్బులు ఎత్తుకెళ్ళిపోతున్నారు కదా. అప్పట్లో పరిస్థితి అలా ఉండేది. రాత్రి వేళ ఎందుకు వచ్చేవాడే? రాత్రి హాయిగా నిద్రపోయేవారు. పగల కూడా నిద్రపోతే దొంగలు వచ్చేస్తారా? పగల కూడా నిద్ర వచ్చింది అనుకో, మీకు ఎవరు వచ్చేస్తారో? దొంగడు వచ్చేస్తాడు. వాక్యం వినండి, ఓకేనా? రాత్రి దొంగ వచ్చినట్లుగా అంటే నువ్వు హాయిగా నిద్రపోతావు. అంటే దొంగోడు వస్తున్నాడని తెలిస్తే నిద్రపోతారు ఎవరన్నా? మన ఊర్లో ఆ మధ్య ఒక పుకారు ఒకటి వచ్చేది. ఏదో ఎవడో వచ్చి తోటలో ఏం చేస్తున్నాడు, పిల్లలు ఎత్తుకెళ్ళిపోతున్నాడు అనగానే పిల్లలందరూ లోపలెట్టి తాళాలు వేసేసి పెద్దోళ్ళందరూ కర్రలు ఎట్టుకో తిరగడం మొదలెట్టారు. ఒకరోజు రాత్రల్లా తిరిగారు, 2వ రోజు రాత్రి అంతా తిరిగారు, 3వ రోజు రాత్రి తిరిగాడు. తాళాలు వేలు తిరిగి ఊహించి హెలిసినేషన్ అయిపోయి అదిగో పూలి ఇదిగో తోకట్టున్నారు. ఇవాళ హెలిసినేషన్ అంటే తెలుసా? ఏదైతే పదే ఊహిస్తామో అది మన కళ్ళ ముందు కనబడుతున్నట్లుగా ఉంటుంది. ఓన్లీ హెలిజినేషన్. వాళ్ళతో తిరిగి నాకు అలాగ అనిపించింది. అప్పుడు నాకు అర్థమైంది, ఎవరో బాబు ఇది హెలిజినేషన్. మనం పరిగెత్తినంత మాత్రాన అటు దొరకడం హాయిగా వచ్చి పడుకుంటారు బాబు, ఇది ఏమీ లేదు, అంత పుకారే అని. తెలుసండి, నిజమే, పుకారే, ఏదీ లేదు. ఏమిటి, తిరిగినంతకాలం దొంగోడు ఉన్నాడు. తిరగడం మానేసిన తర్వాత ఏ దొంగోడు వస్తున్నాడు తెలుసా? ఊరంతా నిద్రపోలేదు వారం రోజులు. వస్తున్నాడని తెలిస్తే నిద్రపోలేదు, రాడని తెలిసాక ఏమైంది, లేడని తెలిసాక ఏమైంది? దేవుడు కూడా అంటున్నాడు, రాత్రి వేళ దొంగ వచ్చి రీతిగా నేను వచ్చింది అంటే ఆ టైంలో దొంగ ఎప్పుడు వస్తాడు చెప్పండి? ఏ ప్రమాదము లేదు, ఏ అపాయము లేదు, హాయిగా మనం బొజ్జుందామని నువ్వు పడుకున్నప్పుడు ఎవరు వస్తారు? నువ్వు మెలకుగా ఉండి దొంగడు వస్తాడా? అడిగి పనేంటి, దొరికేద్దామని అడిగేమో సరదానేంటి? మెలకుగా ఉంటే దొరికిపోతాం తెలియదేంటి వాడికి? అడిగి బాగా తెలుసు. అందుకనే నువ్వు నిద్రపోతున్నప్పుడు, నువ్వు హాయిగా రెస్ట్ తీసుకున్నప్పుడు నీకేంటండి బయట ప్రపంచం, లోపల ప్రపంచం, అన్ని ప్రపంచాలు మూసుకుపోయి పక్కన ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితిలో గొరకలు తీస్తూ పడుకున్నప్పుడు ఎవరు వస్తారండి? గొరకలు కనబడుతున్నాయంటే ప్రపంచం చాలా ప్రశాంతంగా ఉందని అర్థం. అక్కడ దొంగోడు పని చేయడం మొదలెడతాడు. ఎందుకు నిద్రపోయాడు? గొరకలు ఎందుకు వచ్చి నిద్రపోయి చెప్పండి? రైలు బండిలో నిద్రపోతాడు. చచ్చిపోతామండి బాబు ఏసీలో వెళ్తే. ఒక్కొక్కడు ఎలా ఉంటాడు బొండంలాగా. వాడు తీస్తున్న గొరకలు ఒక్కొక్కసారి రైల్వే వాళ్ళు ఇచ్చిన దుప్పట్లన్నీ ముఖానికి వేసేసుకొని చెవులో బెండలు పెట్టుకుని ఒక్కొక్కసారి ఇలా పడుకుంటాను నేనైతే. ఎందుకు? ఆ సౌండ్లు అలా వచ్చేస్తాయి, ఒకటా రెండా వరుసగా. అందులో సౌండ్ ప్రూఫ్ కదండి ఏసీ. ఎలా ఉంటుంది? సౌండ్ ప్రూఫ్. ఆ సౌండ్లు వస్తుంటాయి అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు, మన డెస్టినేషన్ చాలా దూరంలో ఉందని. ఒక యాక్సిడెంట్ అయితే ఏమవుతుంది చెప్పండి? బండి బ్రేకులు ఫెయిల్ అయిపోయాయని న్యూస్ వచ్చింది అనుకోండి, ఎవడన్నా గొరకలు తెస్తాడా? అసలు నిద్రపోతాడా? బండి బ్రేకులు ఫెయిల్ అయిపోయాయి, ఇదిగో ఈ రూట్ ఎంత దూరం ఉంటే అంత దూరం పోయి చివరిలోకి వెళ్ళి గుద్దుకో చచ్చిపోవడమే అన్నారు అనుకోండి, ఎవడన్నా నిద్రపోతాడా? ఒక్కడ పడుకోడు. అసలు గొరకలు వస్తాయా? పడుకున్నోడిని తీసుకెళ్ళి కిటికీలో తీసేస్తారు బయటనే, రే నిద్రలా వస్తుందిరా అని. యోనాను ఏం చేశారండి? ఒరే నిద్రపోతాడు, ఎలా నిద్ర వస్తుందిరా నీకు? మేమందరూ చచ్చిపోతుంటే తుఫాన్లో మునిగిపోయే పరిస్థితులు నువ్వు ఎందుకురా నిద్రపోతున్నావు? యోనాను విసిరేసిన వాళ్ళు మనల్ని విసిరిరా? నిద్రపోతున్నాము అంటే ప్రశాంతంగా ఉందని అర్థం. నాకు ఏ భయము లేదు, నో ప్రాబ్లం అని నువ్వు అనుకుంటున్నావు అంటే నువ్వు ప్రశాంతంగా ఉన్నావని అర్థం. కాబట్టి నువ్వు ప్రశాంతంగా ఉన్నప్పుడే దొంగడు వస్తాడు. యేసుక్రీస్తు వారు కూడా నీవు అనుకొనని గడియలోనే వచ్చెను అని రాయబడింది చూడండి. అక్కడ ఏమంటున్నాడండి? దొంగ వల్ల వచ్చినంటే దేవుడు దొంగోడు కాదు. దొంగ ఎలాగైతే నువ్వు అనుకోనని పరిస్థితిలో, నువ్వు అనుకోనని టైంలో వస్తాడో ఏడండి. ఒకవేళ పొరపాటున నువ్వు అనుకున్నావు అనుకోండి, 12 గంటల 15 నిమిషాల 30 సెకండ్లకు దొంగోడు వస్తాడు. కాబట్టి నేను ఏం చేయాలి? మెలకుగా ఉండాలి. అదే టైంలో వస్తాడు దొంగోడు. ఇప్పుడు ఏం చేస్తామండి? 12 గంటల 30 నిమిషాల 15 సెకండ్లు అనుకున్నా కాబట్టి 12 గంటల 29 నిమిషాలకు అలారం పెట్టుకుంటావు. ఎందుకు? ఒక నిమిషం ముందే అటు రాబడికి ఏం చేయాలి?
అసలు ఎప్పుడు వస్తాడో తెలియనప్పుడు అలారం ఎలా పెట్టుకుంటావు? అర్థమవుతుంది? నీకు ఎప్పుడు వస్తాడో తెలియదు. దొంగ వచ్చినట్లుగా ప్రభువు దినము వచ్చును ఆయన అంటున్నాడు. చూడండి, అంటే మనం అజాగ్రత్తగా ఉన్నప్పుడు, అంటే మనల్ని భయపెట్టడానికి చెప్పట్లా ఆయన, నువ్వు మెలకువగా ఉండరా బాబు అని చెప్తున్నాడు ఇక్కడ. ఉద్దేశం ఏంటి? దొంగోడైతే వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు. ఆ దొంగోడైనా నువ్వు మెలకువగా ఉంటే రావడం మానేస్తాడేమో, కానీ యేసయ్య మాత్రం ఖచ్చితంగా వస్తాడు. కానీ ఆ టైంలో మెలకువగా ఉన్న వాళ్ళందరినీ ఏం చెప్తారు? పదండి పదండి పదండి. అప్పుడప్పుడు వేటకి వెళ్ళే వాళ్ళు భలే వెళ్తారండో. బాగా చేపలు పడుతున్నాయి అనుకోండి, ఒకరికి బాగా చేపలు పట్టాయి అనుకోండి, వాడు ఏ టైంలో వెళ్ళిపోతాడో తెలియదు. రెండో తెలుసా, వెళ్ళిపోతున్నప్పుడు సౌండ్ కూడా చేయడు. ఎందుకు? సౌండ్ చేస్తే ఏమైపోద్ది? పక్కోడికి తెలిసిపోతే మనం వెళ్ళడం. వెళ్ళిపోతున్నారు అన్న సంగతి తెలిసిన వీడు కూడా ఏం చేస్తాడు? అరే చేపల పండు వెళ్ళిపోతున్నాడు రా, పదండి రాడు వెనకాల వెళ్ళి ఆడు ఎక్కడ వలేస్తే అక్కడే వలేద్దాం కదా. అంటే దొంగోడిలా వెళ్ళిపోతాడు అనమాట. యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు కూడా మెలకువగా ఉన్న వాళ్ళందరినీ తీసుకెళ్ళిపోతారు. పదండి పదం పదం పడుకుని నిద్రపోని పదండి పదండి. మెలకువగా ఉన్నోళ్ళు మాత్రమే యేసుక్రీస్తు వారితో వెళ్తారు. అలా మెలకువగా ఉన్నోళ్ళు 50-50, 50% మంది మాత్రమే. మీకు అందరికీ 24వ అధ్యాయంలో బుద్ధి గల కన్యకులు, బుద్ధి లేని కన్యకులు. ఎవరు వీరు? అందరూ కన్యకలే. కన్యకలు అంటే కన్యక దేంతో పోల్చబడింది? సంఘం. ఎవరైనా కన్యక అంటే అందరూ ఉన్నారు ఇక్కడే. ఇందులో అందరూ వెళ్ళరు. అర్థమైంది ఇక్కడ? ఇందులో అందరూ వెళ్ళరు. కొందరే వెళతారు, కొందరు విడవబడతారు. ఎందుకు? కొందరికి అజాగ్రత్త ఎక్కువైపోయింది. మాకేంట్లో అనుకుంటున్నారు, మాకు టైం ఉందిలే అనుకుంటున్నారు, ఇంకా వయసు ఉందిలే అనుకుంటున్నారు, ఇంకా సమయం ఉందిలే అనుకుంటున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, మీరు అనుకొనని గడియలోనే పెండ్లి కుమారుడు వస్తాడు. కన్యకలా నువ్వు సిద్ధపడి ఆల్రెడీ ఆభరణాలన్నిటిని పెట్టుకొని పెండ్లి కుమార్తె ఎదురు చూస్తుందండి. పెళ్లి కొడుకు ఎప్పుడు వస్తాడా? బొరజాత్రలో డీజే వాయించుకుంటూ డంబ 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 అనుకుంటూ వస్తూ ఉంటాడు పెళ్లి కొడుకు. పెళ్లి కొడుకు వచ్చేసరికి 1 గంట రాత్రి 2. తెలుసా ఎప్పుడండి? ఒరే వాళ్ళు పెళ్ళిళ్ళకి వెళ్ళామనుకో చచ్చిపోతామండి. పొరపాటును కూడా వెళ్ళకూడదు. వాళ్ళు పెళ్ళిళ్ళకి తినేసి వచ్చేయాలి అంతే. రిసెప్షన్కి వెళ్ళి తినేసి వచ్చేయాలి. పెళ్ళిళ్ళ వరకు మాత్రం వాడు రావడం 1 గంట 2 గంటలకు వస్తాడండి. ఈ లోపు ఊర్లో వాళ్ళు తినేసి బల్లలు తుడిచేసి మళ్ళీ క్లీన్ చేసి వాళ్ళ కోసం ఈ పాసిపోయిన పుట్టెట్టుకు ఇలా చూడాలండి. ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారు. నిజం తెల్లవారేసరికి అవన్నీ వాసన కొట్టినా వీళ్ళు మందు తాగేసి ఉంటారేమో, మొత్తం తినేస్తారు, మొత్తం చక్కబెట్టేస్తారు. మామూలుగా కాదు, తినేసి చక్కబెట్టేసి అంతా ఏంటి తెల్లారగడ పెళ్లి చేసుకుని తెల్లారక ముందే పిల్లని తీసుకెళ్ళిపోతారు. మళ్ళీ లోకానికి వీడు ఎప్పుడు వచ్చాడో తెలియదు, ఎప్పుడు పెళ్ళి అయిందో తెలియదు, ఎప్పుడు అమ్మాయిని తీసుకు వెళ్ళిపోయారో కూడా తెలియదు. వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో ఏడుపులు ఒకటి వినబడతాయి. ఏమని? పిల్లలు వెళ్ళేటప్పుడు తెగ ఎడుతారండి బాబు. వీళ్ళ సెంటిమెంట్ మామూలు సెంటిమెంట్ కాదు. మనోళ్ళన్నా ఏడరు. వాళ్ళు ఎలా ఎడతారు? సచ్చినోడిని తీసుకెళ్ళిపోయినప్పుడు ఎలా ఏడుతారు? అయ్యో నా రాజా, అప్పుడే నీకు 100 ఏళ్ళు. వాళ్ళ ఏడుపులు చూస్తే మనం ఏడాలో నవ్వాలో అర్థం కాదు. ఎంత భయంకరంగా ఏడుస్తారంటే చచ్చిపోయారు అనుకున్నాను నేనైతే ఒకరోజు. ఏమైంది పెళ్లి కూతురికి ఏమన్నా అయిందంటే ఏమీ లేదు, దగ్గరికి వెళ్తే వీళ్ళు చెయ్యట్టుగా లాగుతున్నారు, వాళ్ళు అవతల చెయ్యట్టుగా వద్దు రేటి మధ్యలో ఏడుపులు. మా అమ్మాయిని వదిలేస్తారా? సరే ఉంచుకోంటే తీసుకెళ్ళిపోంటున్నారు మళ్ళీ ఏడుపు ఆపట్లేదు. ఇదే తంతరి. నిజంగా ఎంత అంటే వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళ పద్ధతులు నేను వెటకారం చేయట్లేదు, కానీ పరిస్థితులు ఎలా ఉన్నాయి చెప్తున్నా. ఏంటండి ఆ పెళ్లి కొడుకు కోసం మనం ఏమంటున్నాము? వాళ్ళు పెళ్ళిళ్ళకి వెళ్ళకూడదు బాబు, అర్ధరాత్రి ఎప్పుడు వస్తాడో తెలియదు. వచ్చినప్పుడు వాళ్ళకి ఫుడ్ పెట్టి మళ్ళీ కూర్చుని పెట్టి పెళ్లి కూతురు ఇంటి దగ్గర పెళ్లి చేసి ఏం చేయాలి? అన్నీ పెట్టి పంపించాలి. ఆ రాత్రికి రాత్రి వెళ్ళిపోవాలంతా. ఇది ఎలాగో ఈ సామాన్యమైన పెళ్లి విషయంలో నీకు ఎంత చిరాకు వస్తే, మనము ఇంత చిరాకు పడితే యేసుక్రీస్తు వారు వచ్చే సమయము ఒకే ఒక్క కేక ఉంటుంది. ఏంటది? అదిగో పెండ్లి కుమారుడు. ఒక బోర ఊదబడుతుంది. కడబోర ధ్వని అనేటువంటి మాట మనం చూస్తాం ప్రకటన గ్రంథంలో. ఒక బోర ఊదబడుతుంది, మృతులు సజీవులుగా లేపబడతారు. ఆ పైన సజీవులుగా ఉన్నటువంటి మనము కూడా వారి వెంట వెళతాం. పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకై మనం సాగిపోతామంటున్నాడు. కానీ దానికి ముందు పరిస్థితులు ఎలా ఉంటాయి తెలుసా? 37 నుంచి 39 వచనాలు మత్తయి సువార్త 37 నుంచి 39 వచనాలు చూద్దాం. ఆ రోజు జలప్రళయం రావడానికి ముందు ప్రజలు అనుకున్నారు, జలప్రళయమా? ఎప్పుడొచ్చిందని జలప్రళయం? ఎప్పుడైనా చూసారా జలప్రళయాన్ని? అమ్మా మీ కాలంలో ఎప్పుడైనా జలప్రళయాన్ని చూసారా? చెప్పండి, ఎవరైనా చూసారా? నో. ప్రపంచాన్ని కొట్టుకుపోవడం మీరు ఎప్పుడైనా చూసారా? చూడలేదు కాబట్టి మీకు ఎందుకు ఉంటుంది భయం? చూస్తే మీకు భయం ఉంటుంది, అంతే కదా.
ఆ రోజుల్లో కూడా ఎవరికి తెలియని పరిస్థితులు అంటారు, నోవాహు కాలములో ప్రజలు ఎలాగుంటిరో మనుష్య కుమారుని రాకడలోను మనుషులు అలాగే ఉంటారు. ఏం చేస్తున్నారట నోవాహు దినమల్లో? జనులు తినుటను త్రాగుచును, పెండ్లి చేసుకొనుచును, పెండింట్లకి ఇచ్చుచును, ఏంటి జలప్రళయం వచ్చి వారిని కొట్టుకొని పోయేంత వరకు కూడా ఏం చేస్తున్నారట? వాళ్ళు ఎరుగకున్నారట. అంటే నీళ్ళు వచ్చి వాళ్ళు కొట్టుకొని పోయేంత వరకు వాళ్ళకి అర్థం కాలేదట. ఏం చేస్తున్నారు? ఏమేం చేస్తున్నారు చెప్పండి? తింటున్నారు, తాగుతున్నారు. తినడం తాగడం, తినుటకు కూర్చుండి త్రాగుటకు, తినుచు త్రాగుచు, కూర్చుండి తినుటకును త్రాగుటకును, కూర్చుండి ఆడుటకు లేచిరి అంటాడు ఇంకొక చోట. అంటే తినేసి తాగేసి తర్వాత ఏం చేస్తున్నారండి? తిన్నది అరిగేంత వరకు డ్యాన్స్ కదా, మామూలు డ్యాన్స్ కాదు, దొరిలేస్తారు ఒక్కొక్కడైతే. ఆ డీజేలు వెనకాల చూస్తే చచ్చిపోతాం, నవ్వలాగా చచ్చిపోతాం మనం. వెళ్ళండి ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి. నవ్వలాకంటే మామూలు కాదు, ఒక్కొక్కడు ఉంటాడు తాగిపోతాడు స్పెషల్, వాడు బట్టలు చిరిగిపోతాయి, ఈ పళ్ళు చిరిగిపోద్ది. నాగిని డ్యాన్స్ మొత్తం దొర్లి దొర్లి రాళ్ళు రక్తాలు లాగేసుకుంటాడు వాడు వీపుకి. ఆడిది కదా తప్పు, ఆడు వేసుకున్న మందుది. తిన్నారు, త్రాగారు, ఆడుతున్నారు. మనం కూడా అంతే కదండి. మధ్యాహ్నం తిన్న తర్వాత వెంటనే మంచి ప్రోగ్రాములు మొదలవుతాయండి టీవీలో. తిన్న తర్వాతే వస్తాయి, తినకముందు రావవి. తిన్న తర్వాత ఏ ప్రోగ్రాంలు అండి? పాడతా తీగ అంటాడు, పోని పాటలు, అత్తా కోడల్లా ఏదో ఉంటాయి, చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఆ మధ్య తెగ ఫేమస్ అయిపోయాయి ప్రోగ్రామ్స్. ఈ ప్రోగ్రామ్స్ అన్నీ ఏం చేస్తాయండి? తినేసిన వాళ్ళందరూ కూడా ఎంటర్టైన్మెంట్. అత్తా కోడళ్ళ మధ్య ప్రోగ్రామ్స్ అంటే ఊరికి వెళ్ళి వ్యాన్లు తీసుకెళ్ళి కెమెరాలు తీసుకెళ్ళి ఏం చేస్తారు అక్కడ? ప్రోగ్రాంలు పడతాయి. ఏమైనా ప్రోగ్రామ్ పేర్లు ఏమి గుర్తుంటే చెప్పండి, ఇద్దరు గుర్చేద్దాం మనకు. ఎవరు గుర్తు చేస్తే వాళ్ళు పరుగు పోద్దన్నట్టు ఫీల్ అవుతున్నారు ఇక్కడ మీరు. మహానుభావులు కదా, మంచోళ్ళు. మీరు చూడరని నాకు తెలుసు, కానీ మనుష్య కుమారుని దినాలు ఇవే జరుగుతాయి. ఎందుకు ఆ ప్రోగ్రామ్స్? తిన్న తర్వాత తాగిన తర్వాత నెక్స్ట్ ఏం కావాలి? ఆటపాటలు, పెళ్ళిళ్ళకి ఇవ్వడం, పెళ్ళిళ్ళు తీసుకోవడం. అంటే పెళ్ళిళ్ళు కూడా గొడవలు ఎందుకు వస్తాయి తెలుసు? ఎక్కువ తిండి దగ్గరే. బొవ్వ ఆ పూట తింటే అయిపోయే ఫుడ్ కోసం ఏం చేస్తారంటే కొట్టుకు చచ్చిపోతున్నారు. ఈ ఆహారం కోసం కొట్టుకు చచ్చిపోతున్నారు. గమనించండి ప్రియమైన వాళ్ళారా, ఈరోజు ఉన్నటువంటి మన పరిస్థితి ఎలా ఉంది? ఈరోజు ఉన్నటువంటి మన స్థితి ఎలా ఉంది? మనం అదే స్థితిలో ఉన్నామా? దేవుని రాకడ ఇంకా చాలా రోజులు ఉందిలే అని హాయిగా తింటూ తాగుతూ ఆడుతూ పాడుతూ పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఏంటి ఇల్లు కట్టుకొని వాకిళ్లను సంపాదించుకొని అన్నిటినీ చేసుకుని దేవుణ్ణి మర్చిపోయే పరిస్థితిలో ఉన్నామా? ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ఆయన అంటున్నాడు, నోవాహు దినములలో ఎలాగుండను మనుష్య కుమారుని దినముల్లో కూడా. ఆ రోజు తింటూ త్రాగుతూ ఉన్నాడు, ప్రశాంతంగా ఉన్నావు. మనకేంట్రా బాబు ఈ పిచ్చోడు దేశంలో ఊర్లో ఏం కడుతున్నాడు? వాడ కడుతున్నాడు. సముద్రం ఉందా, నది ఉందా? ఇక్కడ ఊర్లో వాడ కడుతున్నాడు. వీడికి పిచ్చి అయింది. వీడు 100 సంవత్సరాలుగా వాడ కడుతూనే ఉన్నాడు. వీడు మెంటల్ అయిపోయాడు. ఎందుకు వచ్చిన బాధ? మన పరిస్థితి మనం చూద్దాం. వాడ కట్టే ముందే ప్రకటిస్తున్నాడండి, జలప్రళయం రాబోతుంది, మారు మనసు పొందండి, ఇదిగో నేను ఒక వాడను కడుతున్నాను, వచ్చి సహకరించి అందరూ ఆ వాడలోనికి రండి అంటే ఎవడూ రాలేదండి. ఆయన మాటను తృణీకరించినని రాయబడింది. ధిక్కరించారు ఆయన మాటను త్రోసివేశారు. అలా త్రోసివేసినటువంటి పరిస్థితిలో వాడ పూర్తయిపోయింది. 100 సంవత్సరాలుగా కడుతూనే ఉన్నావు, 100 సంవత్సరాలుగా మేము వింటూనే ఉన్నాము, కానీ ఏమి రాలేదు? జలప్రళయం రాలేదు. వచ్చాక చూద్దాంలే. వచ్చింది, చూశారు, కానీ అప్పటికి తలుపులే మూయబడ్డాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కన్యకలు కూడా అనుకున్నారు, పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు చక్కబరుచుకుందాంలే అనుకున్నారు. పెండ్లి కుమారుడు వచ్చాడు, లేచారు. లేచేసరికి ఏమీ లేదు వాళ్ళ దగ్గర, నూనె లేదు. వెంటనే వాళ్ళకున్న ఒకే ఒక ఆప్షను ఏమన్నారు తెలుసా? అమ్మవాని వద్దకు పోయి మీరు కొనుక్కొనుడి. పోయి కొనుక్కో వచ్చేసరికి పెండ్లి కుమారుడు ఏమైపోయాడు? వెళ్ళిపోయాడు. అయిపోయింది. నీకున్న ఒకే ఒక అవకాశం, నీకున్న ఒకే ఒక ఛాన్స్, నీకు చెప్పి రాదు. అందుకే దేవుడు ముందుగానే మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు, జాగ్రత్త అని చెబుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునే గాక. చాలామంది ఏమనుకుంటారంటే ఇంకా టైం ఉందిలే, ఏంటండి ఇంకా టైం ఉంది, చూద్దాం, తర్వాత ఇంకో 4 రోజులు ఆగిన తర్వాత బాప్తీసం తీసుకుందాం, ఓ 10 రోజులు ఆగాక చూద్దాం, ఇంకో 2 సంవత్సరాలు పోయాక బాగా నలిగిపోయిన తర్వాత బాప్తీసం తీసుకుందాం, మారు మనసు పొందుదాం, దేవుడి కోసం బ్రతుకుతాం, దేవుడి కోసం జీవితం. కొంచెం టైం ఉందలే అనుకుంటున్నాం. టైం ఉందని ఎవరు చెప్పారు? ప్రకటన గ్రంథం చదవండి ఒకసారి.
ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం చదవండి ఒక్కసారి. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఏమంటున్నాడు ఆయన? ఎలా అంటున్నాడు? ఏమంటున్నాడు? త్వరగా వచ్చుచున్నాను. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. వాని వాని క్రియల చొప్పున వానికి ప్రతిఫలం ఇచ్చుటకై నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఐఎమ్ కమింగ్ సూన్ అంటున్నాడు. నేను చాలా త్వరగా వచ్చుచున్నాను. సమయం ఉందా చెప్పండి? కంగారు పడక నేను త్వరగా ఇచ్చేస్తాను అంటే అర్థం ఏంటి? కంగారు పడక నేను ముగించేస్తున్నాను వాక్యం అంటే అర్థం ఏంటి? 5 నిమిషాల్లోనూ 10 నిమిషాల్లోనూ ఖచ్చితంగా ఏం చేస్తాను? ముగించేస్తానని చెప్పి సంవత్సరాల తరబడి అలా వాక్యం చెప్తూ కూర్చుంటానా? ఈలోగా మీరందరూ సేవలు అయిపోరు కిందని ఎముకలు కనపడవు మీకు అండి. పోనీ మీ సంగతి దేవుడు అరిసి నేను చచ్చిపోను ఇక్కడ కదండి. త్వరగా వచ్చుచున్నాను అంటే నీ లెక్కలో అది దూరం కావచ్చేమో, కానీ దేవుని లెక్కలో అది క్షణం మాత్రమే. దేవుని లెక్కల్లో అది చాలా చిన్న క్షణం. ఎందుకంటే ఇది కాలానికి వెలుపలుండి కాలాన్ని ఆయన కింద నుంచి చూస్తున్నాడు. ఇది కాలం. ఇదేంటిది? ఇది కాలం. ఈ కాలంలో ప్రారంభము ముగింపు నాకు కనబడుతుంది. నువ్వు ఎక్కడో ఈ డాట్ దగ్గర ఉన్నావు, ఈ చుక్క దగ్గర ఉన్నావు. నీ జీవితం ఇక్కడి నుంచి ఇక్కడికే. ముగింపు ఎక్కడుందో నీకు? నీ జీవితం ఈ చుక్క నుంచి ఈ చుక్క వరకే, ఈ డాట్ నుంచి ఈ డాట్ వరకే. నీ ముగింపు ఎక్కడో నాకు కనబడుతుంది, నీ ఎండింగ్ ఎక్కడో నాకు కనబడుతుంది, నీకు తెలియదు. కాబట్టి నువ్వేమనుకుంటున్నావు? చాలా సమయం ఉందలే అనుకుంటున్నావు. చూడండి, దేవుని రాకడికి 2 రకాలైనటువంటి సూచనలు. ఒకటి నీ మరణం. దేవుని రాకడ ఆలస్యమైతే ముందుగా వచ్చేదేంటి? మరణం. మనుషుల యొక్క మరణం. లేదు అనుకుంటే నువ్వు బ్రతుకుండగానే వచ్చేది దేవుని యొక్క రాకడ. ఈ రెండింటిలో గ్యారెంటీ ఏది చెప్పండి ఒకసారి? ఈ రెండింటిలో గ్యారెంటీ ఏంటి చెప్పండి? 2 గ్యారెంటీయే. మరణము, రాకడ గ్యారెంటీ. ఒకవేళ రాకడ ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కాబట్టి లేట్ అయింది అనుకోండి, కనీసం ఇంకొకటైనా ఉంది. ఏంటది? పక్కాగా చచ్చిపోతాం. రాసి తెచ్చుకున్నారు ఎవరన్నా? నేను కొంతకాలం బతుకుతానండి అన్నాడు ఎవరన్నా చెప్పండి? చేతులు ఎత్తండి. రేపు నేను ఉంటానండి అని గ్యారెంటీ ఉన్న చేతులు ఎత్తండి. నో గ్యారెంటీ. మన మీద మనకే ఏం లేదు, నమ్మకం లేదు. నువ్వు చచ్చైనా చచ్చిపోతావు, దేవుని రాకడలో అయినా పడిపోతావు. 2 పక్కా. రాకడలో పడినా చేస్తావు, నీ ఆయుష్ అయిపోయినా చేస్తావు. అది ఎప్పుడు అయిపోద్దో కూడా తెలియదు. నాకు 30 కాబట్టి ఇంకో 30 బతుకుతానని అనుకుంటున్నావేమో. అనుకుంటున్నావా? నాకు 30 ఏళ్ళండి, ఇంకో 30 సంవత్సరాల ఆయుష్ ఉంది, కనీసం 60 అన్న బతకకుండా పోతానని అనుకుంటున్నావేమో. ఆశ అయితే ఉంది, అంతే కదండి. ఆశ ఉంది కాబట్టి ఇల్లు కట్టుకుంటున్నాం, వాకిళ్ళు కట్టుకుంటున్నాం, అంతే కదండి. పిల్లల పెళ్ళిళ్ళు చేస్తున్నాం, సంపాదించుకుంటున్నాం, బట్టలు 4 జతలు కొనుక్కొని పెట్టులో పెట్టుకుంటున్నాం, ఉతుక్కొని. ఎందుకు పెట్టుకుంటున్నాం? రేపు ఏం చేద్దాం? వాటిని ఫంక్షన్లో వేసుకుందాం. పని అలా ఆమె పెళ్ళి ఉంది, పెళ్ళికి చీర కట్టుకుందాం. ఆశ. ఏంటిది? ఆశ. ఏమాశ? బ్రతుకు మీద ఆశ. గ్యారెంటీ ఉందా? ఏంటి? జయలలిత అనబడినటువంటి ఒక ఆమె మీ అందరికీ తెలుసు, తమిళనాడుకి చీఫ్ మినిస్టర్. ఆమె పట్టు చీరలు, ఆమె దగ్గర 2,000 పట్టు చీరలు అండి. ఎన్ని? సుమారు 200 జతల చెప్పులు. ఏంటి? ఎన్ని జతలు? ఓ షోరూమ్ చెప్పులకేటి. ఆమె ఏం వేసుకోవాలో రోజుకొకటి. చీరలే, చెప్పులే. ఏంటంటే బిల్డింగ్స్, బంగ్లాస్. సంపాదించినటువంటి 7 వారాలు కాదు, 70 వారాలు నగలు. ఎన్ని వారాలు? రోజుకొక నగ. ఎన్ని ఉన్నాయంటే అవి పెట్టుకోదండి. కానీ అన్నీ కూడా ఏం చేసుకుంది ఆమె? ఎప్పుడు పెట్టుకోదు, అన్నీ సంపాదించి పెట్టుకుంది. ఉందా? ఆమె చచ్చిపోయినప్పుడు ఎక్కువగా దేని గురించి మాట్లాడారో తెలుసా? ఆమె చీరల గురించి, చెప్పుల గురించే మాట్లాడారు ఎక్కువ. ఆమె చీరల గురించి, చెప్పుల గురించే. ఎందుకు కొనుక్కుందామే? నేను ఒకవేళ సీఎంగా గెలవకపోతే నెక్స్ట్ ఏం చేయాలి? వీటన్నిటిని నేను ఏం చేయాలి? వాడుకొని హాయిగా నా జీవితాన్ని ఏం చేయాలి? గడపాలని. చచ్చిపోయింది పాపం ఆమె. ఏమైపోయిందండి? ఇంకా సీఎంగా ఉండగానే చచ్చిపోయింది. ఎవరు పట్టుకెళ్ళారు చీరలు? వాళ్ళతో ఉన్నవాళ్ళు ఆ చీరలు పట్టుకెళ్ళిపోయారు. పాపం రేపు నేను బతుకుతానన్న ఆశతో 2,000కు పైగా చీరలు కొనుక్కుంది. అన్నీ పట్టు చీరలేనట. ఏది మనం వాడేటువంటి 150 రూపాయల 60 గ్రామ్ శారీస్ లేవు అందులో. అన్నీ కాస్ట్లీ శారీసే. 60 గ్రామ్ అంటే తెలుసా? మెత్తన చీరలు అంటారు, అయ్యే 60 గ్రామ్ అంటారు. యాక్చువల్లీ దాని భాష, దాని పేరు అది. 60 గ్రాములు అనమాట. 60 గ్రాములు ఆ చీర పేరే. అది తేలిగ్గా ఉంటుంది కూడా.
ఇలాంటివి కాదు కాస్ట్లీయెస్ట్, రేపటి మీద ఆశ. కానీ చచ్చిపోతానన్న సంగతి మాత్రం ఆమె ఏమైపోయింది, మర్చిపోయింది. రాకడ నిన్ను మోసుకొని వెళ్ళిపోద్ది, లేదా మరణమైనా సరే నిన్ను మోసుకొని వెళ్ళిపోద్ది. ఈ రెండింటి మధ్యలో ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో నువ్వేం చేయాలి, నువ్వు జాగ్రత్త పడిపోవాలంటుంది వాక్యం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గమనించండి ప్రియమైన వాళ్ళారా, ఈరోజు టెక్నాలజీ పెరుగుతుంది, ఏంటి డిజిటల్ సిస్టమ్స్, గ్లోబల్ పాలిటిక్స్, వీటన్నిటిని ఒక్కసారి గమనించండి. ఇవన్నీ కూడా రోజు రోజుకి భయంకరంగా మారిపోతున్నాయి. కానీ మాట వినే పరిస్థితులు లేవు. ఈరోజు నువ్వు మాట్లాడితే తిరిగి నీకు రిప్లై ఇచ్చే మెషిన్స్ వచ్చేసాయి. ఈరోజు నువ్వు మాట్లాడితే నీ ఇంటిని మొత్తం కంట్రోల్ చేసేటువంటి కంట్రోలింగ్ సిస్టమ్స్ వచ్చాయి. లైట్స్ ఆన్ చేయమంటే ఆన్ చేస్తుంది, లైట్స్ ఆపమంటే ఆపుతుంది. తెలుసా మీకు? డిజిటల్ సిస్టమ్స్ అన్నీ అలాంటి పద్ధతులు వచ్చేసాయి. ప్రియమైన వాళ్ళ పరిస్థితులన్నీ ఎలా ఉన్నాయంటే అంత డిజిటల్. అంటే చాలా దగ్గర అయిపోతున్నాము దేవుని యొక్క రాకడ కన్నా సంగతిని నువ్వు మర్చిపోకండి. అందుకే మత్తయి సువార్త 24:21 రాయబడిన మాట చూడండి. వస్తే ఏం జరుగుతుందండి, వస్తే ఏం జరుగుతుందండి, అమ్మా ఇటు చూడండి. వస్తే ఏం జరుగుతుందో వాక్యంలో ఈ మాట చూడండి. లోక ఆరంభము నుండి ఇప్పటి వరకు, అంటే కరోనాలో కూడా అలాంటి శ్రమ కలగలేదు, గ్యాస్ లేనప్పుడు కూడా అలాంటి శ్రమ రాలేదు, తెప్పలు మొగ్గలేసినప్పుడు కూడా అలాంటి శ్రమ రాలేదు, వలన పోయినప్పుడు అలాంటి శ్రమ రాలేదు, యుద్ధాలు వస్తున్న అలాంటి శ్రమ రాలేదు అంటున్నాడు. చూడండి, లోకం పుట్టింది మొదలుకొని ఇప్పటి వరకు అలాంటి శ్రమ, అంటే అంత భయంకరమైనటువంటి శ్రమ రాబోతుంది. అంత భయంకరమైనటువంటి దినాల్లోనికి మనం వెళ్ళబోతూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన వల్ల మనం ఏం చేయాలండి, జాగ్రత్త పడాలి. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో ఉంటే చూడండి, ఆ వ్యాధులు, ఆ రోగాలు, ఆ కష్టాలు, ఆ ఇబ్బందులు ఎంత మంచిగా అక్కడ 16వ అధ్యాయంలో రాయబడినటువంటి మాట ఒక్కసారి చదివినట్లయితే ప్రియమైన వాళ్ళరా చూడండి. మరియు మీరు పోయి దేవుని కోపముతో నిండిన 7 పాత్రలను భూమి మీద కుమ్మరించమని ఆలయములను గొప్ప స్వరము 7 దూతలకు చెప్పగా వింటిని. 7 దూతలకు చెప్తున్నాడు, భూమి మీద పాత్రలు కుమ్మరించండి. ఏట పాత్రలు? అగ్ని పాత్రలు. ఏటవే? తెగుళ్లతో నిండిన పాత్రలు, రోగాలతో నిండిన పాత్రలు, కష్టాలతో నిండిన పాత్రలు భూమి మీద కుమ్మరిస్తే 7 తెగుళ్ళు, 7 పాత్రలు పట్టుకుని ఉన్న దేవదూతలు 7 తెగుళ్లను భూమి మీద కుమ్మరించినప్పుడు అంటే భూమికి ఎన్ని కష్టాలు వచ్చాయంటే మామూలు కష్టాలు కాదు, మామూలు శ్రమలు కాదు. దానికి ఈ 16వ అధ్యాయం అంతా మీరు చదవండి. ఏంటండి, ఎంత ఆకలితో ప్రపంచం అలమటించిపోతుందో, ఆహారం ఉండదంటున్నాడు. ఏమని రాయబడిందండి? పచ్చని కూర మొక్కలు, చెట్లన్నీ కూడా అగ్నికి నాశనం అయిపోతాయి. తినడానికి ఏముంటుంది చెప్పండి? మొక్కలన్నీ చచ్చిపోయి, చెట్లన్నీ చచ్చిపోతాయి, తినడానికి ఏముంటాయి? బియ్యమే లేవనుకోండి, ఏ కాయలు కొనుక్కొని తినేస్తాం. చెట్లే చచ్చిపోతే కాయలు లేవు, గింజలు లేవు, ఎలా బతుకుతాం? ఆకలితో చచ్చిపోతాం. ఇదిగో భూమి మీద పాత్రలు కుమ్మరించినప్పుడు ఆకలి వస్తుంది, రోగాలు, భయంకరమైన తెగుళ్ళు వస్తాయి. ఏంటంటే కరోనా ఒక్కటే అనుకుంటున్నారా? కరోనా కంటే భయంకరమైన 100 రెట్లు భయంకరమైనటువంటి తెగుళ్ళు ఏంటి, ఆ వైరస్లు ఈరోజు ప్రపంచ దేశాలు బయో వెపన్స్ లా తయారు చేసుకొచ్చున్నాయి. తెలుసా మీకు? బయో వెపన్స్. కరోనాలో అప్పుడప్పుడు అక్కడక్కడ ఇంట్లో ఏదో 2-3 ఇంట్లో ఒకరు చొప్పున చచ్చిపోయారు. కానీ ఇప్పుడు తయారు చేసిన బయో వెపన్స్ ఖచ్చితంగా చావు లేని ఇల్లు ఉండదు. ఒక్కసారి ఆలోచించండి, చావు లేని ఇల్లు అంటే ఎంత భయంకరంగా ఉండబోతుందో పరిస్థితి ఏంటి. అలాంటి భయంకరమైన స్థితిలోనే మనం వెళ్ళబోతున్నాం. 16వ అధ్యాయం ఇంటికెళ్ళి చదువుకోండి, ఎంత భయంకరమైనటువంటి తెగుళ్ళు వచ్చాయి అక్కడ. ఇవన్నీ కూడా ఆ దినాల్లో మనం చూడబోతున్నాం. ప్రపంచం పుట్టిన మొదలుకొని ఇప్పటి వరకు అలాంటి శ్రమలు ఎప్పుడూ కూడా రాలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ 13వ అధ్యాయంలోకి వచ్చేద్దాం ఒక్కసారి. ఆ తెగుళ్లలోనూ, ఆ గొడవల్లోనూ, ఆ శ్రమల్లోనూ ఉంటే మన పరిస్థితి ఎలా ఉంటుందో ఆయన చెప్తున్నాడు. చూడండి మన పరిస్థితి ఎలా ఉండబోతుందో. 13వ అధ్యాయం 16వ వచనం, ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. కాగా కొద్దివారే గాని, గొప్పవారే గాని, ధనికులు గాని, దరిద్రులు గాని, స్వతంత్రులు గాని, దాసులు గాని అందరూ తమ కుడి చేతి మీదనే తమ నొసటి యందైన ముద్ర వేయించుకున్నట్లు ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైన దాని పేరిట సంఖ్య అయిన గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు, నువ్వు అమ్మడానికి కొనడానికి కూడా నీకు అవకాశం లేదట. కొనుక్కోవాలంటే ఏం కావాలి అమ్మా? ఈరోజు మన పాన్ కార్డ్ అని ఒక నెంబర్ ఉంటుంది, పర్మనెంట్ అకౌంట్ నెంబర్ అని ఉంటుంది, పాన్ కార్డ్ అంటారు దాన్ని. అది కొడితే నువ్వు ఎవరికి డబ్బులు ఎంత పంపించావు, ఎవరు నీకెంత పంపించావు, నీకు అప్పులు ఎన్ని ఉన్నాయి, నీకు ఆస్తులు ఉన్నాయి, నీ సిబిల్ స్కోర్ ఎంత ఉంది, నువ్వు ఎన్ని చోట్ల లోన్ తీసుకున్నావు, ఎన్ని చోట్ల ఎగ్గొట్టేసావు, అన్నీ కూడా క్లియర్గా వచ్చేస్తాయి. దానికి అటాచ్డ్ ఇప్పుడు ఆధార్ కార్డు తెలుసు కదా.
ఒక ఆధార్ కార్డ్ నెంబర్ కొడితే నీ పేరు, నీ అడ్రస్, నీ శరీరంలో ఉన్నటువంటి నీ ఫింగర్ ప్రింట్స్, 10 వేళ్లకు ఉన్నటువంటి ఫింగర్ ప్రింట్స్, అంటే నీ బాడీకి ఉన్నటువంటి నీ సింబల్స్, అంటే ఏదైనా ఒక లోపం ఉంటే నీ శరీరానికి అంగవైకల్యం ఉంటే, నీ చదువు, నీ డిగ్రీ, ప్రతిదీ దానిలో వచ్చేస్తుంది ఒక ఆధార్ నెంబర్ కొడితే. ఇప్పుడు చూడండి, ఆధార్ లేకపోతే ఏమి ఇవ్వట్లేదు మనకి, రేషన్ ఇవ్వట్లేదు. ఆధార్ నెంబర్ కొట్టిన తర్వాత నువ్వు రేషన్ కార్డు లేకపోయినా పర్వాలేదు, ఆధార్ కార్డు తీసుకెళ్తే అక్కడ నీ రేషన్ కార్డు ఉందో లేదో చెప్పేస్తున్నాడు. నీ ఒక్క ఆధార్ కార్డు కొడితే నీ పరిస్థితి, నీ జీవితం ఏంటో చెప్పేస్తున్నాడు. ఒక పాన్ కార్డు నెంబర్ ఎంటర్ చేస్తేనే అలాగే నేను ఒక డిజిటల్ కోడ్ అనేది ప్రపంచానికి ఇవ్వబోతున్నాడు. ఆ కోడ్ అంటే ఆ డిజిటల్ ముద్ర అనేది నీ దగ్గర ఉంటే, అంటే మనం ఫోన్పే చేస్తాం కదా, చేత్తో క్యాష్ ఇస్తాం వాడికి, తీసుకురా బాబు అని ఫోన్లోంచి ఇలా లాగిస్తామా, జస్ట్ ఒక చిన్న స్కాన్, ఇట్లా స్కాన్ చేసి ఏం చేస్తామండి, పే చేస్తాం, అయిపోయింది, చిటుకులు అయిపోయింది. ఎదుటివాడు మనం పంపించాలన్నా కూడా అంతే, చిటుకులు అయిపోతుంది. ఇక్కడ ఎటువంటి హ్యాండ్ టు హ్యాండ్ ట్రాన్సాక్షన్స్ లేవు, అంతా ముద్రలు. ఆ ముద్ర స్కాన్ చేస్తే చాలు డబ్బులు వెళ్ళిపోతున్నాయి, డబ్బులు వచ్చేస్తుంది. క్రయ విక్రయములు చేయుటకై ఆ ముద్ర ఉంటేనే కానీ. ఆ మధ్య చాలా కాలం కిందట ఇదిగో ఈ ఆధార్ కార్డే 666 ముద్రని గోబాన్ని నెట్టేశారండి అందరూ కూడా. ఆధార్ కార్డు లేకపోతే చాలా అవ్వట్లేదు కదండి. అందుకే ఆధార్ కార్డు మరి ప్రపంచం అంతటికీ అన్నాడు, ఇది మనకే కదా ఆధార్ కార్డు ఉంది, ప్రపంచానికి ఉందా ఇంకా చాలా రకాలైనటువంటి ముద్రలు రాబోతున్నాయి. ఇప్పుడు క్యాష్లెస్, చైనాలో జస్ట్ పేమెంట్ చేయాలంటే షాపింగ్ మాల్ జస్ట్ ఇలా చేయబెడితే చాలండి, పేమెంట్ అయిపోద్దండి. ఫోన్ కూడా అవసరంలా, ఇట్లా చేయబెడితే చాలు, ఇట్లా అయిపోయింది. మరికొన్ని చోట్ల జస్ట్ నువ్వు వెళ్ళి ఇలా కెమెరా ముందు నిలబడితే చాలు నీ పేమెంట్ అయిపోద్ది. ఇప్పుడు మరి ఇండియాలో కూడా చలాన్లు రాబోతుంది, చలాన్లు బ్యాంక్ అకౌంట్కి లింక్ అయ్యి. ఎక్కడైనా నువ్వు స్పీడ్ డ్రైవింగ్ చేసినా, హెల్మెట్ లేకపోయినా, లైసెన్స్ లేకపోయినా నువ్వు బండి నడుపుకో వెళ్ళిపోవడమే. నీ ఫేస్ని వాడు ఏం చేస్తాడు, ఫోటో తీసుకొని నీ బ్యాంక్ అకౌంట్లోంచి డబ్బులు కట్ చేసుకుంటాడు. ఎందుకో, హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేసావు 1000 కట్ చేస్తాడు, లైసెన్స్ లేదని 5000 కట్ చేస్తాడు. అర్థమవుతుందండి? నీ బండికి ఇన్సూరెన్స్ లేదని 2000 కట్ చేస్తాడు. ఇలా కట్ చేస్తూనే ఉంటాడు, కట్ చేస్తూనే ఉంటాడు. వచ్చేస్తుంది, ఎక్కడా నేను డబ్బులు కట్టలేదే, ఎవరికి నేను ఫోన్పే చేయలేదే, నేను పిన్ ఎంటర్ చేయలేదు అనుకుంటావు. కానీ ప్రతి దాని మీద కూడా యాక్సెస్ ఏప్రిల్ 1 నుంచి 20,000 కంటే ఎక్కువ ఎవరి చేతికి ఇవ్వకూడదంట. చూడండి, సచ్చూరుకుంటారు అందరూ. ఇప్పుడు ఎంత, ఈ 1వ తారీఖు నుండి 20,000 లిమిట్, నో హయ్యర్ ట్రాన్సాక్షన్స్. నాకు 1,00,000 కావాలి, 2,00,000 కావాలి అంటే నో క్యాష్. క్యాష్ ఇచ్చేవని తెలిస్తే 1,00,000 మీద 1,00,000 ఫైన్ వేస్తాడట, 2,00,000 మీద 2,00,000 ఫైన్, అప్ టు 2 lakhs వరకు. అంటే 2,00,000 పోయాయి, ఇంకా ఇంకో 2,00,000 ఎక్స్ట్రా. ఎంత భయంకరమైన పరిస్థితులు వచ్చాయి చూడండి. రోజు రోజుకి ఏమైపోతున్నాం మనం, టైట్ అయిపోతున్నాం, స్ట్రిక్ట్ అయిపోతున్నాం. ఇవన్నీ మీకు ఎక్కడికి తీసుకొని వెళ్తున్నాయండి? మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, గ్యాస్ కొనుక్కోలేకపోతున్నారు. 5 రోజుల నుంచి గ్యాస్ బుక్ చేస్తున్నాను అవట్లా, 5 days నుంచి. కంగారు పడకండి, అవైలబిలిటీ ఉన్నప్పుడు మేమే మీకు మెసేజ్ పెడతామని రిప్లై వస్తుంది. మరి ఏం తింటాం? డబ్బులున్నా కొనుక్కోలేని పరిస్థితి. మీ దగ్గర డబ్బులేవా? ఇదే టైంలో గ్యాస్ దొరుకుతుంది, 4 బండ్లు తెచ్చి ఇంట్లో పెట్టించుకోము ముందుగానే. కానీ దొరుకుతుందా? డబ్బులు ఉంటాయి, కానీ క్రయ విక్రయాలు చేయడానికి మెటీరియల్ లేదు అక్కడ. ఇలాంటి పరిస్థితి చెప్తున్నాడు, ముందుగానే చెప్తున్నాడు, ఇవన్నీ వస్తాయి. ఇదేం చూశారు? ఇంకా భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయి, ఇంకా భయంకరమైనటువంటి స్థితిలో మనం వెళ్ళబోతున్నాం. ఆకలి లేదా మరణం. కొనుక్కొని తినాలి అంటే ముద్ర కావాలి, ముద్ర వేయించుకోమనుకుంటే అది ఏ ముద్రట? మృగము యొక్క ముద్ర. నిన్ను స్కాన్ చేస్తారు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఒక ఇంట్లో, వాళ్ళ ఇన్కమ్ ఎంత, మేము దాచేసుకుంటామన్నా అవ్వదక్కడ. నా ఇన్కమ్ ఎంత, నా బ్యాంక్ అకౌంట్లో ఏమీ లేదండి నువ్వు అనుకున్నంత మాత్రాన నీకు మాత్రమే అది గోప్యత, నీ పక్కింటోళ్ళకి మాత్రమే పాపము, పణాలు అకౌంట్లో ఏమీ లేవట. కానీ గవర్నమెంట్కి తెలుసు నీ అకౌంట్లో ఎంత ఉన్నాయి, నీకేం ఆస్తులు ఉన్నాయి, నీకు ఏమేమి ఉన్నాయి, ప్రతీది కూడా ప్రభుత్వానికి తెలుస్తుంది. నువ్వు చెప్పలేదు కదా, చెప్పకపోయిన వారికి తెలుస్తుంది. అంతా డిజిటలైజేషన్. అంటే క్రమక్రమంగా మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? ఇప్పుడు దేవుని రాకడికి దగ్గర అయిపోతున్నాం. అనిపిస్తుందా మీకు? ఇవన్నీ చెప్తున్నప్పుడు ఎందుకు గుర్తు చేస్తున్నాను? ఇవన్నీ ఎందుకు గుర్తు చేస్తున్నాను? దేవుని రాకడికి దగ్గరలో ఉన్నాం మనం. కక్ష సాధింపు చర్యలు, కోపము, అసూయ, తిట్లు, బూతులు, ద్వేషము, అసూయలు, ఇవన్నీ ఎందుకు పనికిరావు ఇంకా? ఎందుకంటే బాబు ఎంతకాలం బతుకుతుంది చెప్పండి? ఎంతకాలం మనం జీవిస్తాం? ఒక్కసారి ఆలోచించండి, గమనించండి ప్రియమైన వాళ్ళారా. ఇదిగో ప్రమాదం రాబోతుందని హెచ్చరిక దేవుడు చెబుతున్నాడు. ఆ ప్రమాదాన్ని ముందుగానే విని నువ్వేం చేయాలి?
జాగ్రత్త పడాలి. ఇప్పుడు యుద్ధం రాబోతుందో అని చెప్పాడండి, అందరూ లోపలికి వెళ్ళిపోయినాం, కానీ అందరూ లోపలికి వెళ్ళిపోయారు. యుద్ధం వస్తే తర్వాత చూద్దాంలని బయట ఉన్నాం. యుద్ధం వచ్చింది, బాంబు పడింది, చచ్చిపోయాం. ఎవరిది తప్పు? ఎవరిది తప్పు? యుద్ధం వస్తుందని ఆయన చెప్పాడు, అందుకే నేను చచ్చిపోయినట్టవా? చెప్పాడు నిన్ను జాగ్రత్త పడమని, నువ్వేం చెప్పలేదు, జాగ్రత్త పడలేదు, బయట ఉండిపోయావు. బాంబు షెల్టర్లోకి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఏమయ్యారు? బతికారు. వెళ్ళని వాళ్ళు ఏమయ్యారు? తప్పు ఎవరిది? లోపం ఎక్కడుంది? మనం ఈరోజు రక్షకులం. లోకాన్ని రక్షించాల్సిన బాధ్యత దేవుడు మన మీద ఇచ్చాడు. మనం క్రీస్తు యొక్క రాకడికి దగ్గరలో ఉన్నాం. అందుకే యూదా పత్రికలు అంటాడు, కొందరినైనా అగ్నిలో నుంచి లాగినట్లుగా. ఏమంటున్నాడండి? చదువుతారు ఒకసారి. యూదా పత్రిక 23వ వచనం. యూదా పత్రిక 23వ వచనం, 1వ అధ్యాయం ఉంటుంది. అగ్నిలో నుంచి లాగినట్లుగా కొందరినైనా సరే మీరు ఏం చేయండి? ఎలా రక్షించాలట? అమ్మ, అగ్నిలో నుంచి లాగినట్లు. అగ్నిలో పడిపోతుంటే ఊరుకుంటామా? ఎవరైనా సరే బయట నా పక్కన అగ్గు ఉంది చూడకుండా కాలేజ్ చేస్తూ ఉంటే మనం ఏం చేస్తామంటే వెంటనే వెళ్ళి పట్టుకు వెనక లాగుతాం. అయ్యో అగ్గుంది, అక్కడ నిప్పులు ఉన్నాయి, దాని మీద కాళ్ళు వేస్తే కాలిపోతాయని. ఏంటి అంత ప్రేమ? అవును. కాబట్టి వాళ్ళ ఆత్మలు నాశనానికి పోయే ముందు కూడా నువ్వేం చేయాలి? వాళ్ళు నాశనానికి వెళ్ళిపోయి కాలిపోతారు, ఆ నిత్యాగ్నిలో కాలిపోతారన్న సంగతిని గుర్తించి అగ్నిలో నుంచి లాగినట్లుగా ఏం చేయాలి? మీరు మనం ప్రయత్నం చేయాలి. ఇతరులకు అయ్యా రాకడ సమీపంగా ఉంది, జాగ్రత్త పడండి, క్రీస్తు రాకడ సమీపంగా ఉంది, మీరు జాగ్రత్త పడండి మనం ప్రకటించాలి. రెండవదిగా పౌలు అంటున్నటువంటి మాట రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, నాకు ఇష్టం లేదు, అదేమనగా మన పితరులందరూ మేఘము కింద ఉండిరి, సముద్రంలో నడిచిపోయారు. ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చు. వీరందరూ మారు మనసు పొందాలన్నదే నా కోరిక, నా ప్రార్థన అంటాడు. ఏమంటాడండి? ఏటట? ఎందుకు సహోదరులారని ఇజ్రాయిల్ని ఉద్దేశించి, రోమా సంఘంలో ఉన్నటువంటి ఇజ్రాయిల్ని ఉద్దేశించి రాస్తున్నాడు అంటే, మీరందరూ మారు మనసు పొందాలని నేను చేస్తున్నటువంటి ప్రార్థన దేవుని యొక్క ఆలోచన. అంటే మారు మనసు ప్రపంచం పొందాలని మీరు ఏం చేయాలి? ఇప్పుడు ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మారు మనసు నిమిత్తమే నువ్వు ప్రార్థించాలి, మారు మనసు కొరకు నువ్వు ప్రార్థించాలి. ఎప్పుడైతే నువ్వు మారు మనసు కొరకు నువ్వు ప్రార్థన చేస్తావో, మారు మనసు నిమిత్తం నువ్వు ప్రార్థన చేస్తావో, నీవు ప్రకటిస్తున్న వాక్యం ఫలిస్తుంది. అక్కడ అనేక మందిని దేవుడు లేపమని ప్రార్థన చేయండి. సేవకులు ఎవరు రావాలి? వాక్యం ప్రకటించేవారు రావాలి, సువార్తను చెప్పేవారు రావాలి, అనేక ప్రాంతాలకు వెళ్ళి క్రీస్తుని కూర్చుని వార్తను చెప్పడానికి సిద్ధపడాలి. దుష్టుడు వాడి పని వాడు చేస్తున్నాడు. దేవుని పిల్లలుగా మన పని మనము, దుష్టుడు సువార్త వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటున్నాడు. దేవుని పిల్లలుగా మనము సువార్తను ముందుకు తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ మనము ముందుకు వెళ్ళాలి. గమనించండి ప్రియమైన వారలారా, ఇంటికి వెళ్ళిన తర్వాత యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం అంతా ఒకసారి చదువుకోండి. ఏమేం చెప్పాను? ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం, ఈ 2 అధ్యాయాలు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఎలాంటి భయంకరమైన స్థితి రాబోతుందో హెచ్చరికగా దేవుడు అక్కడ చెబుతున్నాడు. ఈ 2 అధ్యాయాలను మీరు జాగ్రత్తగా పరిశీలన చేసి ఇంటికి వెళ్ళిన తర్వాత చదివి, ఇదిగో రాకడలో మన పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయో దేవుడు చెప్పిన ఎగ్జాంపుల్స్ని మీరు మనసులో పెట్టుకొని నేను రాకడ కొరకు సిద్ధపడాలి. మెరుపు తూర్పున పుట్టి పడమరన వెళ్ళే ముందు మేఘాలు వస్తాయి. సూచన ఏంటి మనకి? మెరుపులు ఇప్పుడు రమ్మని మెరుపులు వస్తాయా? హలో, మేఘం క్లియర్గా ఉంది, మెరుపులు వస్తాయా? అలా వచ్చిన దాఖలాలు ఉన్నాయా? మేఘాలు వస్తేనే చెప్పండి, మేఘాలు వస్తేనే అంటే మెరుపులు రావడానికి ముందు ఏమొస్తాయి? మేఘాలు వస్తాయి, వర్షం వస్తుంది. దేవుని రాకడకు ముందు ఆయన రాకడ కూడా మెరుపులాగే వస్తుంది. కానీ ఆ మెరుపు రాకడకు ముందు జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము, అక్కడక్కడ కరువులు, భూకంపాలు, తెగుళ్ళు, రోగాలతో మనుషులు బాధపడతారు. అలాంటి స్థితులను కనబడుతున్నాయంటే నెక్స్ట్ రాబోయేది ఏంటి? క్రీస్తు రాకడ. కాబట్టి ఈ మాటలు మీ హృదయం ఉంచుకోండి, మీ మనసులో ఉంచుకోండి. వీటిని విడిచిపెట్టకుండా మీ బ్రతుకు దినములో వీటిని జ్ఞాపకం చేసుకొని బ్రతకడానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడైనా పడిపోయే పరిస్థితి వచ్చింది అంటే, ఎప్పుడైనా పడిపోయే స్థితి మీకు వచ్చింది అంటే, ఒక్క విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. నేను పడిపోకుండా ఉండడం కోసం నేనేం చేయాలో నేను జాగ్రత్త పడాలి అన్న సంగతిని మర్చిపోకుండా జాగ్రత్తగా ఉండు. నేను పడిపోకుండా నేను మెలకువగా ఉండాలి, ప్రార్థనలో మెలకువగా ఉండాలి, నా క్యారెక్టర్లో మెలకువగా ఉండాలి, నా ప్రవర్తనలో మెలకువగా ఉండాలి, నా మాట తీరులో మెలకువగా ఉండాలి. ఏది పడితే మాట్లాడతారు, అప్పుడప్పుడు మాట్లాడితే ఉంటారు, అరే పొరపాటున అనేసాను, తప్పు ఉంది, క్షమించి అంటాం. ఎందుకనాలి అంటే నీకేం లేదు, మెలకువ లేదు. మాట్లాడేటప్పుడు మాట జాగ్రత్త.
నీ నోటి నుంచి వచ్చే ప్రతి మాటను బట్టి నువ్వు తీర్పు పొందుతావు. ఆయన రాకడలో ఎత్తబడేటువంటి కన్యకగా ఉండాలి తప్ప విడవబడేటువంటి కన్యకగా. తర్వాత వెళ్ళి డోర్ కొడతావు, ప్రభువా ప్రతి వారం ఆదివారం చర్చిలో పాటలు పాడేదాన్ని ప్రభువా, తలుపు తీవా. ప్రభువా ప్రతి వారం చప్పట్లు కొట్టి గట్టిగా ఆరాధన చేసేదాన్ని. ప్రభువా కంజీలు వాయించాను, వాయిద్యాలు వాయించాను. ప్రభువా కెమెరాలు పెట్టాను, ల్యాప్టాప్ పనంతా నేనే లైవ్ నేనే ఇచ్చాను అని నువ్వు అన్నంత మాత్రాన అవకాశం ఉండదు. మెలకువగలిగి అలర్ట్గా ఉండాలి. దేవుని రాకడకు ముందు మనకు సంభవించబోయే సంభవాలు చూస్తున్నప్పుడు జాగ్రత్త పడిపోవాలి. అక్కడ ప్రమాదం ఉందని తెలిస్తే నువ్వేం చేస్తావు? హలో, దారిలో అక్కడ ప్రమాదం ఉందంటే నీ పిల్లలు వెళ్ళిస్తావా? గొయ్యి ఉంది, ట్రాప్ ఉంది, అక్కడ ఆ గోతులో పడిపోయే అవకాశం ఉందంటే దగ్గరగానే వెళ్తామా మనం? పడిపోతే లేవలేం, ఎందుకు వచ్చిన మాది వయసులో పడిపోతే కాలు చేయి ఇరిగిపోద్ది అని ఎన్ని జాగ్రత్తలు పడతాం. కాబట్టి ప్రియమైన వారలారా, దేవుని రాకడకు ముందు కూడా ఈ సూచనలు మీ మనసులో పెట్టుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకొనండి. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీ నామానికి వందనాలు నాయనా. నీ అపారమైనటువంటి కృపను బట్టి రాకడ యొక్క గుర్తులను, రాకడ యొక్క సంభవాలను మేము ఆలోచన చేస్తూ ఉన్నాం. విన్న ఈ మాటలు మేము విడిచిపెట్టకుండా విశేషమైన జాగ్రత్తను కలిగి మేము జీవించేటువంటి భాగ్యమును మాకు దయచేయండి. మేము ఒకవేళ అలర్ట్గా లేకపోతే ఈ వాక్యమును బట్టి అయినా మేము అలర్ట్ అవుటకు, మా జీవితాలను నీ కొరకు సిద్ధపరచుకున్నట్టుకు, సంఘములో సభ్యులుగా కేవలం ఉండిపోకుండా నీ రాజ్యానికి వారసులుగా మేము మారుటకు సహాయం దయచేయండి. మార్పు లేనిటువంటి వాటిని తను మేము మార్చుకునే మనసును మాకు దయచేయండి. సరి చేసుకునే బ్రతుకును మాకు దయచేయండి. వాక్యాన్ని వింటున్నటువంటి బిడ్డలు, ప్రియులు, దూర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం. వారిని, వారి కుటుంబాలను మీరు దీవించండి. వారి చేతి పనులను దీవించండి. వారి వ్యాపారములను మీరు జ్ఞాపకం చేసుకుని, వారి ఉద్యోగములను, వారి ప్రయాణముల్లోని సహాయం ఇవ్వండి. ముఖ్యంగా ప్రభా భక్తిలోను, విశ్వాస్యతలోను నీ బిడ్డలు దిగజారిపోకుండా, కుడికైనను ఎడమకైన తొట్టెళ్ళపోకుండా వారిని, వారి కుటుంబాలను మీరు కాచి కాపాడమని ప్రార్థిస్తూ యేసయ్య నామములో ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.